2024లో మనందరికీ గుర్తుండిపోయేలాగా ఒక మంచి మ్యూజిక్ అందించిన వ్యక్తి అన్నమాట. లైఫ్ ఎలా ఉండేది అని అంటే ఒక 2 వర్డ్స్లో ఏం చెప్తారు? టెన్షన్ ఏమి ఉండేది కాదు. మీకలా డబ్బింగ్ సాంగ్ ఏదైనా పాడినప్పుడు బాగా ఛాలెంజింగ్ అనిపించిన సాంగ్ ఏంటన్నా? తిరు మొన్న మేఘం కరిగిన సాంగ్, అది చాలా కష్టం. సందీప్ అన్న కెరీర్ లో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయా? ఓన్లీ అప్స్ ఏనా? అప్ అండ్ డౌన్స్ అంటే నేను ఆ డౌన్స్ ఎప్పుడు కన్సిడర్ చేయలేదు. ఇది డౌనా, ఓకే ఇప్పుడు నేను మన కమిటీ కుర్రోళ్ళలో ఆ రోజులు మళ్ళీ రావు అనే సాంగ్ రితేష్ అనే సింగర్ ఎక్స్ట్రాడనరీగా పాడాడు. అవును, కానీ వాడు తీసేసి వచ్చింది. దేనికి? వి వాంటెడ్ కార్తిక్ టు సింగ్ ద సాంగ్. మీ మీద ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది, ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు, రెమ్యునేషన్ పెంచేసిన అనుదీప్ అని చెప్పేసి. ఇలాంటివి విన్నప్పుడు మీరు చాలా బాగుంటది. మన తెలుగులో కొన్ని సూపర్ హిట్ సాంగ్స్ ఉంటాయి కదా, అండ్ ఉయ్యాలైనా జంపాలైనా అదొకటి, పిల్ల నుండి జీవితంలో పిల్లాని కోసమే అదొకటి. మీరు ఫస్ట్ పాడిన సాంగ్ ఏంటి? ఆ సాంగ్ కి మీరు తీసుకున్న రెమ్యునేషన్ ఎంత? దాంట్లో ఏం చేశారు? నాకు 200 ఇచ్చారు. మీకు ఇష్టమైన సాంగ్ ఏదైనా పర్లేదు. రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతిపూటే, వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడమే. ఏ హ్యావియోస్, వెల్కమ్ టు ఫిల్మీ లుక్స్. నేను మీ చందు. సో ఈరోజు మీ ముందుకు ఒక బ్యూటిఫుల్ ఇంటర్వ్యూతో అయితే నేను వచ్చేసాను అనమాట. సో బేసిక్గా నా ఎదురుగా ఉన్న గెస్ట్ ఒక మంచి ప్లేబ్యాక్ సింగర్, అంతకంటే మించి 2024లో మనందరికీ గుర్తుండిపోయేలాగా ఒక మంచి మ్యూజిక్ అందించిన వ్యక్తి అనమాట. మీ అందరూ చూసే ఉంటారు కదా, హనుమాన్ సినిమా. అండ్ అనుదీప్ దేవన్న నాతో ఉన్నారు. సో బేసిక్గా అన్నవి ఇంటర్వ్యూస్ చాలా తక్కువగా ఉంటాయి, అందులోనూ ఈ హనుమాన్ రిలీజ్ అయిన తర్వాత కూడా నాకు తెలిసి ఇదే ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ అనుకుంటా. మరి చాలా విషయాలు అయితే మరి రాబట్టడానికి నేను ట్రై చేస్తాను. అండ్ ఈ మంత్ 9th కమిటీ కుర్రోళ్ళు ఈ సినిమాతో కూడా అన్న మ్యూజిక్ డైరెక్టరే. అండ్ ఆ రోజులు మళ్ళీ రావు అనే సాంగ్ అయితే మనల్ని నిజంగానే ఆ రోజులకు తీసుకెళ్ళిపోయింది కదా. సో వీటన్నిటి గురించి కూడా అన్నతో ఒక స్మాల్ చిట్ చాట్. హలో అన్న. హాయ్ చందు, ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా బాగున్నారు. చాలా బాగున్నాను. బాగుంటాం, మీ వెనకాల ఉన్న శక్తి పవర్ ఉంది సార్ అంతవరకు. సో ఏంటన్నా, ఎలా ఉన్నారు? ఏంటి వర్క్స్ ఎలా జరుగుతున్నాయి? ఫ్యూచర్ ఎలా ఉంది? ఆల్ గుడ్, ఆల్ గోయింగ్ గుడ్. అవునా? అంటే ఇండస్ట్రీకి ఏదో అవుదామని వచ్చారు, అదే అయ్యారా? ఏదో ఏదో వచ్చి ఏదో. అవునా? ఏమవుదామని వచ్చారన్న? నేను యాక్చువల్లీ ఫ్రాంక్గా చెప్పాలంటే సినిమాలో ఒక్క పాట పాడదాము అనే దీంతో వచ్చా. ఆ ఒక్క పాట కాస్త ఇక్కడ వరకు లాక్కొచ్చింది. పాటలు పాడదాము, ఎంజాయ్, మనకి మన పాట అట్లా 70mm స్క్రీన్లో ప్లే అయితే ఎట్లుంటుందో చూసుకుందామనే ఒక చిన్న దీంతో మొదలెట్టా. ఓకే. అది కాస్త ఇక్కడ వరకు తీసుకొచ్చింది. సూపర్. అయితే అంటే ఇప్పుడు మామూలుగా ఇండస్ట్రీ అంటేనే ఇంట్లో కొంచెం చిన్న చిన్న ఉంటాయి. సో వాటన్నిటిని దాటి మీరు ఇప్పుడు ఈ స్టేజ్కి రావటం అంటే, ఇప్పుడు అంతా సోషల్ మీడియా కానీ కొన్ని వెబ్సైట్స్లో కానీ మిమ్మల్ని అప్కమింగ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అని అంటున్నారు. ఓకే. సో ఏంటి దాన్ని తీసుకోవటం కానీ, లేకపోతే ఇలాంటివి? ఎందుకంటే హనుమాన్ లాంటి ఒక సినిమా, పాన్ ఇండియా సినిమా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అండ్ అప్కమింగ్ మూవీస్ మీద కూడా అందరూ చూసి చూడనట్టే ఉంటారని మనం అనుకున్నా కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేసే వాళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. సో ఏంటి వీటన్నిటిని ఎలా మీరు ఫేస్ చేసి ముందుకెళ్తున్నారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారన్న? యాక్చువల్లీ నేను ఎప్పుడు కంపోజర్ అవుదామని అనుకోలేదు, అనుకోకుండా వచ్చిన అవకాశం అది. లాక్డౌన్లో బోర్ కొడుతున్న టైంలో సరదాగా ఏదో ట్యూన్లు చేసుకుందాంలే, ఇండిపెండెంట్ మ్యూజిక్ చేసుకుందామని నేను పాడుకొని యూట్యూబ్లో సాంగ్స్ చేస్తాను కదా, అట్లాంటి కొత్తగా ఏదైనా సాంగ్స్ చేసుకుందామని స్టార్ట్ చేసి ఒకరోజు ఇన్స్టాగ్రామ్లో ప్రశాంత్ ఒక స్టోరీ పెట్టాడు అనమాట. ఆయన ఏమని, లుకింగ్ ఫర్ న్యూ మ్యూజిక్ డైరెక్టర్స్, లిరిక్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, అట్లా అన్ని కేటగిరీకి సంబంధించిన పెడితే నేను ఆల్రెడీ జాంబిరెడ్డిలో ఒక సాంగ్ పాడా, నాకు పరిచయమే. సరే ఒకసారి ఫోన్ చేస్తే జస్ట్ ఒకసారి ఆఫీస్కి రా, విల్ టాక్ అన్నాడు. దెన్ ఐ వెంట్. నేను సరదాగా చేసుకున్న కొన్ని సాంగ్స్ వినిపించా.
అసలు నేను ఈ జోన్లో లేదు, నువ్వు వినిపించిన పాటలు చాలా బాగున్నాయి కానీ నేను ఆ టైప్ డైరెక్టర్ని కాదు నేను అన్నీ ఒక గౌతమ్ మీనన్, ఓకే ఏఆర్ రెహమాన్, గౌతమ్ మీనన్లో ఉన్న కాంబినేషన్ సాంగ్స్ కానీ మంచి లవ్ సాంగ్స్, మణిరత్నం గారు, అంటే నా టేస్ట్ ఏదైతే ఉందో నేను అలాంటి సాంగ్స్ చేసుకొని ఓ మంచి పాష్ ఏంటి స్పానిష్ కైండ్ ఆఫ్ సాంగ్స్ డిఫరెంట్గా అన్నీ చేసుకున్నాను. తనేమో బాగున్నాయి, చాలా బాగున్నాయి, కానీ నేను ఆ టైప్ డైరెక్టర్ కాదు. నా సినిమాలో ఒక మాస్ సిచ్యువేషన్ ఉంది, ఒక ప్యూర్ ఒక ఎగ్జిబిషన్లో ఒక 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 ఐటమ్ సాంగ్ లాంటిది కావాలి అన్నాడు. అమ్మో ఇదేంటి అని నాకేం చెప్పలేదు, నాకు అలాంటిది కావాలి, అదేమన్నా ఒకటి చిన్న స్క్రాచ్ ఏమన్నా చేసి పంపిస్తావా నాకంటే నేను ఒక 2 చేసి పంపించాను, అతనికి నచ్చింది. కట్ చేస్తే ఆ సిచ్యువేషన్ తీస్తారు సినిమాలో, హనుమాన్లోనే ఒక ఎగ్జిబిషన్లో ఒక చిన్న ఏదన్నా ఒక అమ్మాయి డాన్స్ చేస్తడం కానీ అట్లా మామూలుగా ఎగ్జిబిషన్లో ఒక స్పెషల్ సాంగ్ లాంటిది అడిగాడు. తర్వాత అది షెల్ఫ్ అయిపోయింది, లేదు అది తీస్తారు. దాని తర్వాత నాకు ఆవకాయ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆంజనేయ స్వామి వాళ్ళ అమ్మ ఆవకాయ పెట్టడం ఏంటి, ఫైట్ అంటే చాలా చెప్పాడు అనమాట దాంట్లో. దెన్ ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఇట్లా హీరో రివీల్ అయ్యే సిచ్యువేషన్, అది హీరోయిన్కి ఇతనే హనుమాన్ అని తెలిసే సిచ్యువేషను. అవ్వలందరూ ఆవకాయ తయారు చేస్తుంటారు, ఆవకాయ తయారు చేసే ప్రాసెస్ కావాలి, అటు నాకు ఫైట్ కావాలి, దీన్ని ఎట్లా బ్లెండ్ చేద్దాము అని వి స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ ఇట్. దెన్ ఐ మెట్ లిరిసిస్ట్ కాల్డ్ సింహ. ఆయన శ్రీకాకుళం శ్రీకాకుళం ఈయనమాట, ఆయన ఫోక్ సింగర్ కూడా. ఆ సింహ కాదు, సింహాచలం మన్నెలా అని మన సూరన్న అని ఒక సింగర్ ఉన్నారు తెలుసా, ఇది సిత్తరాల సిరపడు అని పాడారు, నెక్లెస్ గొలుసు అవన్నీ క్రియేట్ చేసింది వాళ్ళే, ఈ ఫోక్ అవన్నీ వాళ్ళ ఫ్యామిలీకి చెందిన అతను. నేను ట్రై చేసి పట్టుకొని ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ ఉంది, మనం ఏమైనా చేయాలి అంటే దెన్ హీ కేమ్ అప్ విత్ అన్ ఐడియా. అంజనమ్మ ఆవకాయ పెడితే ఆంజనేయ స్వామి హెల్ప్ చేస్తే ఎలా ఉంటుంది ప్రాసెస్, మనం ఆవకాయలు చేద్దాం అంటే ప్రశాంత్ వీళ్ళందరూ మాట్లాడుకొని వి కేమ్ అప్ విత్ అన్ ఐడియా అండ్ ఆవకాయ సాంగ్. ఇట్ ఫస్ట్ సినిమా స్టార్ట్ అయింది ఆవకాయ సాంగ్ షూట్తోనే 2020లో మేలో. ఫస్ట్ హనుమాన్ స్టార్ట్ అయింది ఆవకాయ సాంగ్ తోనే. అదేదన్నా ఒక పెద్ద తోటలా ఉంటుంది ఇక్కడ మన కాదు, హనుమాన్ స్టూడియోస్ అని పెట్టేసారు దాని పేరు, కొక్కపేట దగ్గర. ఓకే. సో అది అయిపోయింది. నెక్స్ట్ సూపర్ హీరో సాంగ్ ఒకటి కాన్సెప్ట్ చెప్పాడు, చిన్నపిల్లలు పాడాలి అని, అది చేసాం. అది కూడా బాగుంటుంది, కొత్త సూపర్ హీరో. అది ఎడిట్ దీనివల్ల వాళ్ళు సినిమా నుంచి తీస్తారు, ఓన్లీ ఒక చిన్న హుక్ లైన్ వాడుకున్నారు ఆ ఫైట్ లో. అంటే అన్ని సిచ్యువేషన్స్ నేను యాక్చువల్లీ వర్క్ చేశాను, ఒక్క పూలమ్మ పిల్ల తప్ప. నేను వెళ్ళినప్పటికీ నాకు తెలీదు అది ఎప్పుడు ఎంటర్ అయిందో. అండ్ డెత్ సాంగ్ ఒకటి ఉంటుంది, దానికి ఒక ట్యూన్ చేసా. ఇట్లా అంటే నాకేం ప్రామిస్ చేయలేదు నువ్వే చేస్తున్నావు అని. నేను సరదా, నేను ఫ్రీ, ఇది ఏమన్నా ఇదా సిచ్యువేషన్, ఓకే ఒక ట్యూన్ చేస్తా, ఆ టైప్ స్టార్ట్ చేసి ఈవెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ రీ రికార్డింగ్ ఆల్సో. సూపర్. ఫస్ట్ స్టార్ట్ చేశాను నేను రీ రికార్డింగ్ ఒక 1 reel అంతా స్టార్టెడ్ డూయింగ్. బట్ సమ్హౌ ప్రశాంత్ వాజ్ లైక్, ఇది నా సినిమాలో పెట్టుకోవాల్సిన మ్యూజిక్ కాదు, మ్యూజిక్ బాగుంది అంటే. మ్యూజిక్ బాగుంది, చాలా బాగుంది, కానీ ఇది నా సినిమా మ్యూజిక్, నేను ఇట్లా ఎక్స్పెక్ట్ చేయట్లేదు అని. సో సమ్హౌ ఇట్ వెంట్ ఆఫ్ ఫ్రమ్ మీ. బట్ స్టిల్ నాకు అసలు నేను కంపోజరే అవుదాం అనుకోలేదు, వచ్చిన అవకాశం ఇట్స్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ, చాలా పెద్ద. కానీ అనుదీప్ అన్న స్టార్టింగ్ లో టైటిల్స్ పడేటప్పుడు ఆ సాంగ్ ఉంటుంది, అంజనాద్రిపై చాలా బాగా చేశారు. గౌరహరి ఆయన చేశారు, అంజనాద్రి గౌరహరి. నేను కాదు, నేను ఓన్లీ ఆవకాయ సాంగ్ అండ్ సూపర్ హీరో సాంగ్ చేశాను. ఓకే. నేను చాలా వర్క్ చేశాను, కొంచెం రీ రికార్డింగ్ ఒక ట్రై చేసాము, కొన్ని సీన్స్కి ట్రై చేశాను, ట్రైలర్ చేశాను. దట్ బయటికి రాలే, ట్రైల్ అండ్ ఎర్రర్లో పోయిందనమాట. బాగుంది, ఇలా వద్దులే, ఇలా ఉంది అంటే ట్రైలర్ కట్స్ మారిపోయాయి. ఒక ట్రైలర్ వచ్చింది, చాలా బాగుంటుంది ఆ ట్రైలర్, దానికి చేశాను నేను లాస్ట్లో. బట్ ట్రైలర్ కట్ మారిపోయింది. అంటే ఇప్పుడు స్టార్టింగ్లో కథ చెప్పే ట్రైలర్ ఒకటి ఉండే, అంటే లైట్గా కట్ చేసే ట్రైలర్ ఒకటి ఉండే, దానికి చేశాను. దెన్ లేటర్ వాళ్ళు కంప్లీట్గా డివోషనల్ వేలో ఒక ట్రైలర్ కట్ చేసుకున్నారు, దే రిలీజ్ దాట్. సో అలా
వర్క్ చాలా చేశాను కంటిన్యూగా, ఫస్ట్ నుంచి రిలీజ్ అయ్యే వరకు ఐ కెప్ట్ వర్కింగ్. అండ్ ఒక్కొక్క పాట 5 లాంగ్వేజెస్లో. ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం. సో బట్ బయటకు వచ్చింది మాత్రం ఈ రెండే. అంటే ఫస్ట్ లుక్ టీజర్ ఒకటి చేశాను, తేజ బర్త్డేకి ఒకటి రిలీజ్ చేశారు, ఇట్లా ఒకటి కొడతాడు పరిగెత్తుకుంటా, ఆ ఫస్ట్ టీజర్ అది నేను చేశాను. మోషన్ పోస్టర్ అవన్నీ చేశాను. అండ్ ఈ గ్యాప్ లోనే ప్రశాంత్ అల్లు అర్జున్ తో ఒక యాడ్ చేశారు, అవును, ఆహాపురం అని, అదొకటి చేశాను. అన్స్టాపబుల్ 1 అండ్ అన్స్టాపబుల్ 2 బాలకృష్ణ గారి థీమ్స్ షూట్ యాడ్స్ అవి నేను చేశాను. మధ్యలో బిగ్ బాస్ చేశాను. వి ట్రావెల్డ్ అ లాట్. సూపర్. ఇది అన్న హనుమాన్ కి చేస్తున్నప్పుడు సో బేసిక్గా ప్రశాంత్ వర్మ గారి సినిమాలు అంటేనే చాలా డిఫరెంట్గా ఉంటాయి. మనం ఫస్ట్ నుంచి చూసుకుంటే ఆగాని, తర్వాత కలికి, ఇవి. కానీ హనుమాన్ ఇంత సక్సెస్ అవుతుంది 2024లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలతో కంపేర్ చేసుకుంటే బిగ్గెస్ట్, అంటే చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ హిట్ 100 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఇవన్నీ మీరు ఎక్స్పెక్ట్ చేశారన్నా, లేదు నార్మల్ అన్ని సినిమాల లాగానే మన పని మనం చేసుకుందాం ఇలా ఏమన్నా అనుకున్నారు? నేను రీ రికార్డింగ్ స్టార్ట్ చేద్దాం అనే టైంకి నాకు సినిమా చూపించారు, కొంచెం ఫుల్ చూసాను. ఫుల్ చూడాలి కదా, ఫుల్ చూసినప్పుడే నాకు ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది. నాకు అంటే ఏమి విఎఫ్ఎక్స్ లేకుండా, గ్రాఫిక్స్ లేకుండా, రా డబ్బింగ్ కూడా లేకుండా చూసినప్పుడే నాకు చాలా బాగా నచ్చింది సినిమా. అసలు బోర్ కొట్టలేదు. ఇంకా 1 అయిన తర్వాత ఎలా ఉంటుందో చాలా బాగుంది. కానీ నేను చాలా ఎక్సైట్మెంట్తో ఐ షేర్డ్ ఎవ్రీథింగ్. చాలా బాగుంది ప్రశాంత్, ఇది ఇట్స్ గోయింగ్ టు బి వెరీ బిగ్ అని అనిపించింది. అండ్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత బజ్ చాలా పెరిగిపోయింది. టీజర్ రిలీజ్ అయిన తర్వాత మెల్లిగా గ్రో అయింది ఫిలిం. టీజరు, వాళ్ళు రిలీజ్ చేసిన హనుమాన్ చాలీసా సాంగ్, ఆవకాయ సాంగ్, తర్వాత ట్రైలర్, ఇట్ గ్రూ వెరీ మెల్లిగా చాలా పికప్ అయింది ఫిలిం. వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ప్రశాంత్ ఏంటంటే అది ఎంత పెరుగుతుందో దాని ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ అయ్యేలాగా హీ కెప్ట్ చేసే చాలా తర్వాత సముద్రగని గారి క్యారెక్టర్, భీష్ముని క్యారెక్టర్, అది ఎలా అయితే ఫిలిం బయట ఎక్స్పెక్టేషన్స్ గ్రో అవుతుందో దానికి తగ్గట్టుగానే వాళ్ళు వర్క్ చేస్తూ వెళ్ళారు. ఓకే, అంటే హనుమాన్ జరుగుతున్నప్పుడు ప్రభాస్ గారు ఆదిపురుషు వచ్చింది. అవును. సో దాని మీద చాలా వరకు కొంచెం ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు, మా ప్రభాస్ గారిని ఇలా చూపించే ఓం రావత్ గారు. ఆ తర్వాత హనుమాన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కంపేర్ చేస్తూ ప్రశాంత్ వర్మ గారిని, ఓం రావత్ని కంపేర్ చేస్తూ కూడా ఇలా ఉండాలి, ఇలా తీయాలి, తక్కువ బడ్జెట్లో ఇది గ్రాఫిక్స్ అంటే అని కూడా. బట్ ఆదిపురుషు రిలీజ్ అయిన తర్వాత ప్రశాంత్ వర్మ గారికి చిన్న ఫియర్ ఏమన్నా ఉందా, మనం కూడా గ్రాఫిక్స్ కదా, సో మనం ఎంతవరకు జాగ్రత్తగా చేయాలి? ఆ సినిమా చూసిన తర్వాత ఇంకేమైనా చేంజెస్ కానీ ఏమైనా నేర్చుకోవటం జరిగిందా మీ మధ్య డిస్కషన్? నాకు అవన్నీ డిస్కస్ చేయలేదు. బట్ ఐ గెస్ ఆదిపురుష్ రిలీజ్ అయిన తర్వాత ఎలా చేయకూడదో హీ అండర్స్టూడ్. ఓహో ఇలా చేయకూడదు మనం అనేది హీ లెర్న్డ్. అతను గ్రహించి దానికి కేర్ బాగా తీసుకున్నారు. విఎఫ్ఎక్స్ దగ్గర చాలా కేర్ తీసుకున్నారు. అంటే ఇప్పుడు పార్ట్ 1 వచ్చిన తర్వాత పార్ట్ 2 మీద చాలా వరకు ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు కల్కి 2, సలార్ 2 వీటన్నిటి మీద ఎంత ఉన్నాయో అంతే హనుమాన్ 2 మీద కూడా ఉన్నాయి. సో ఏంటన్నా వర్క్ ఏమన్నా స్టార్ట్ చేశారా? సో పార్ట్ ఎంత వరకు ఉండబోతుంది హనుమాన్ 2? ఏం తెలియదు. కానీ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ చివరిలో హనుమాన్ రానా గారు అని కొంతమంది, మొన్న ప్రొడ్యూసర్ మేడం కూడా ఇంటర్వ్యూ చేస్తే ఆవిడ కూడా అన్నారు, అవునా, ఆంజనేయ స్వామి పాత్రలో చిరంజీవి గారిని కానీ రామ్ చరణ్ గారిని చూడాలనిపిస్తుంది మాకు, బట్ చెప్పలేం కదా ఆవిడ ఉంటారా ఉండరా అన్నట్టు మధ్యలో వదిలేశారు ఆవిడ. యాక్చువల్లీ ఆంజనేయ స్వామి ఇట్లా కళ్ళు తెరిచేది ఉంది కదా ట్రైలర్ లో, అది చూసి అందరూ చిరంజీవి గారు అనుకున్నారు. అవును. సో మీరేమనుకున్నారని, మీరు కూడా అనుకున్నారా, లేకపోతే మీ సినిమా చూసారు కాబట్టి ఆల్రెడీ ఆ ట్విస్ట్ ఏమన్నా దాచారా ప్రశాంత్ వర్మ గారు? లేదు, వాళ్ళు ఎవరు ఏం అనుకోలేదు. అందుకని అసలు మీకు ఆంజనేయ స్వామి మొహం కనిపించదు చూసారా సినిమాలో? ఎక్కడ కనిపించదు సినిమాలో, వాళ్ళు ఏం రివీల్ చేయలేదు, ఓన్లీ కళ్ళు వరకు చూడడం అట్లా చూసాను. కానీ ఇలా వచ్చినప్పుడు కూడా క్లాత్ టేల్ ఏదో ఇలా అంత అడ్డం ఏం చూపించలేదు. మేబీ హీ హాస్ సంథింగ్ ఎల్స్ ఇన్ మైండ్. బట్ యాజ్ ఎ పర్సనల్ గా మనం అన్నమాట. సో మీరు ఎవరు ఉంటే బాగుంటుంది అనుకో? నాకు చిరంజీవి గారు ఉంటే బాగుంటుంది. ఎందుకన్నా రీజన్ తెలుసుకోవచ్చు? ఆంజనేయ స్వామి చిరంజీవి గారు అంటే అదొక కాంబినేషన్ అనిపిస్తుంది నాకు. అంటే ఆయన కూడా అంటే చిన్నప్పుడు మనం జై చిరంజీవ ఆ పాటలు విని వాళ్ళిద్దరికి ఏదో ఆ కనెక్షన్, చిరంజీవి ఆంజనేయ స్వామి అంటే చిరంజీవే కదా అనే దీంట్లో ఉంటాను నేను ఇప్పుడు. బాబా
అంటే ఆ పేరు కానీ చిరంజీవి అనే పేరు పెట్టుకోవడం కానీ, జై చిరంజీవి సాంగ్ కానీ, జై చిరంజీవి మూవీ వచ్చింది. ఆయన హనుమంతుడి గురించి ఆ ప్రీ రిలీజ్ లో ఎంత బాగా మాట్లాడారు. సో అవన్నీ వాళ్ళ ప్రొడక్షన్ దాని మీద కూడా హనుమంతుడు చిన్న డ్రా లాగా ఉంటది, చాలా బాగుంటది. సో చిరంజీవి అంటే హనుమంతుడు గుర్తొస్తారు, హనుమంతుడు అంటే చిరంజీవి గారు గుర్తొస్తారు. ఫ్యామిలీ మొత్తం ఆంజనేయ స్వామి భక్తులు చూడండి. సో నాకు చిరంజీవి గారు అయితేనే ప్లస్ ఆయన చిన్న హనుమాన్ అనే ఒక చిన్న పిల్లల సినిమా వచ్చింది, దానికి వాయిస్ ఓవర్ ఇచ్చారు. సో నాకు చిరంజీవి గారు అంటేనే ఫిక్స్ అయిపోయారు. అయితే ఏమో నాకు తెలియదు, ప్రొడ్యూసర్ గారితో మాట్లాడి చేద్దాం. అండ్ చిరంజీవి గారు కనుక నిజంగా హనుమాన్ 2 లో చిరంజీవి గారు ఆంజనేయ స్వామి క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే గూస్ బంప్స్. ఓకే డన్ అన్న. సో బ్యాక్ మీ చెప్తే బేసిక్గా ఇప్పుడంటే అనుదీప్ అన్న చాలా సాంగ్స్ పాడారు, హనుమాన్, కమిటీ కుర్రోడ్ లాంటి సినిమాలకి మ్యూజిక్ ఇస్తున్నాడు. కానీ దీనికి ముందు ఆయన లైఫ్ ఎలా ఉండేది అని అంటే ఒక 2 words లో ఏం చెప్తారు? అంటే కెరీర్ స్టార్టింగ్ టెన్షన్ ఏమి ఉండేది కాదు. టెన్షన్లు కానీ ఓన్లీ టెన్షన్ ఏంటంటే ఎవరైనా పిలిచి పాటిస్తారేమో, పాట పాడాలి, సినిమాలో పాట పాడాలి. ఓకే, ఎవరైనా పిలిచి ఏమైనా షోస్, మాకు సింగర్స్కి షోస్ ఏమైనా వస్తాయి కదా, అవన్నీ చేసుకోవాలి. చాలా ఈజీగా ఉండేది లైఫ్. అంతే, చాలా పెద్ద కాంప్లికేషన్స్ ఏమి ఉండేది కాదు. ఎవరు పిలుస్తారా అని వెయిట్ చేయడం, పిలిస్తే ఏమైనా కొత్త పాటలు వస్తాయి నేర్చుకోవడం, చాలా ఈజీగా ఉండేది లైఫ్. నవ్ ఇట్స్ కొంచెం ఇప్పుడు కొంచెం రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి. అంటే ప్రాజెక్ట్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాం కదా, మెయిన్ టెక్నీషియన్గా నేను ఉన్నాను కాబట్టి చాలా చాలా రెస్పాన్సిబిలిటీస్. అంతకుముందు సినిమాలో నాకు పార్ట్ అంటే వెళ్ళడం, ఆ రోజు 1 గంట 2 గంటలో పాట రావడం, డబ్బులు తెచ్చుకోవడం అని అయిపోయింది. లేకపోతే రికార్డింగ్ ఏమైనా ఉంటే ఒక 4 days 5 days ఇట్ వాస్ ఫన్. చాలా మంది సింగర్స్ ఉంటారు రికార్డింగ్ వచ్చినప్పుడు, చాలా జాలీగా ఉండేది. ఇప్పుడు కొంచెం సీరియస్ రెస్పాన్సిబిలిటీస్, అంటే సినిమా గురించి ఎక్కువ ఆలోచిస్తున్నా. ఓకే, ఇలా ఉంటుందా సినిమా ఇండస్ట్రీ అంటే, ఇంకా డీప్గా వెళ్ళాను కదా. ఇన్నుంటాయా మన సినిమా ఇండస్ట్రీలో, షూటింగ్స్ ఇలా జరుగుతాయా, పోస్ట్ ప్రొడక్షన్ ఇలా ఉంటుందా, మనం ఇన్ని చూసుకోవాలా మ్యూజిక్ డైరెక్టర్. కానీ మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత అందరి మ్యూజిక్ డైరెక్టర్స్ మీద నాకున్న రెస్పెక్ట్ ఒక 20 times అలా పెరిగింది. బాబోయ్, దేవిశ్రీ ప్రసాద్ గారు, తమన్ గారు, అనూప్ గారు, కీరవాణి గారు, వీళ్ళందరూ ఎలా చేశారు ఇన్ని సినిమాలు, ఇన్ని హిట్ సాంగ్స్. అది చాలా రెస్పెక్ట్ ఘోరంగా పెరిగిపోయింది. ఎంత కష్టపడతారా వీళ్ళు అని. నేను చేసిన ఒక చిన్న దీనికే నాకు తలప్రాణం తొక్కొచ్చింది. అమ్మో అన్న, ఎక్కడ చదువుకున్నారన్న? నేను బీటెక్ చేశాను. ఒక 3 years జాబ్ కూడా చేశాను. జాబ్ చేసి వచ్చేసాను అనమాట. ఓకే, అంటే చాలా సాంగ్స్ పాడారు, తమిళ్ డబ్బింగ్ సాంగ్స్ కూడా చాలా పాడాను. సో అది కొంచెం కష్టమే కదా? ఈజీ. అవునా? ఈజీ. చాలా కొంచెం కష్టం అని చెప్తారు. కొత్త సినిమా తీయడం మీద ఈజీయా, రీమేక్ చేయడం ఈజీయా? రీమేక్ చేయడం ఈజీ, అన్ని తెలుసు కాబట్టి. ఇది కూడా అంతే. అంటే సింగర్స్ కి పాడటం ఈజీ అనుకుంటా, రైటర్ కి రాయటమే కొంచెం కష్టం. అది కొంచెం రైటర్ కి కష్టం. అది ఇప్పుడు గుంజుకున్నా అనే పాట ఉంటే నెంజుకుళ్ళే అని ఉంది తమిళ్లో, ఆ జూ జూ అని ఎక్స్పెక్ట్ చేస్తారు డైరెక్టర్స్. అలా ఆ సౌండింగ్ తో డబ్బింగ్ పాటలు రాయడం చాలా కష్టం. లిప్ ఉన్న డబ్బింగ్ సాంగ్స్ అయితే ఇంకా కష్టం. మీకలా డబ్బింగ్ సాంగ్ ఏదైనా పాడినప్పుడు బాగా ఛాలెంజింగ్ అనిపించిన సాంగ్ ఏంటన్నా? మొన్న మేఘం కరిగిన సాంగ్, అది చాలా కష్టం. ఎందుకంటే ధనుష్ ఆల్రెడీ ఈజ్ నాట్ ఎ సింగర్. అవును, ఆయన చాలా మేఘం కరుకాత అని చాలా ఈజీగా లూజ్గా నాన్ సింగరిష్ ఇది ఉంటుంది, వైబ్ ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చి మేఘం కరిగే నా పిల్లో అని మెలోడియస్గా పాడితే అక్కడ నడవదు. దాన్ని మ్యాచ్ చేయాలి. అది కొంచెం చాలా కష్టం. చాలా చాలా కష్టం. అది కన్నులతో పాడితే నేనేది చేయని అలా అది యాక్టర్స్కే వస్తుంది. ఎక్కడో ఒక వాళ్ళు అలా ఉంటది వాళ్ళకి. అది సింగర్స్ కి చాలా కష్టం. అది క్రాక్ చేయడం చాలా చాలా కష్టం. చాలా కష్టం. అండ్ మీరు పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ తో కూడా వర్క్ చేశారు. సో అంటే ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరితో కూడా వర్క్ చేశారు కదా. సో అసలు ఫస్ట్ అసలు అనుదీప్లో ఒక మంచి సింగర్ ఉన్నాడు అని గుర్తించింది ఎవరన్నా? నేను మ్యూజిక్ మధు పొన్నాస్ గారు అని ఒక ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఆయన నన్ను మోటివేట్ చేశారు. నేను జాబ్ చేస్తున్నప్పుడల్లా మానేవయ్యా జాబు, నువ్వు మంచి వాయిస్ అనేది, నువ్వు బాగా పాడుతున్నావు, ఇవన్నీ ఎందుకు, నువ్వు ఇండస్ట్రీలో
నువ్వు సింగర్గా కంప్లీట్గా తీసుకుంటే ఆయన మోటివేట్ చేసి మా అమ్మతో మాట్లాడి నచ్చజెప్పి ఇలా ఆయన హీ మోటివేటెడ్ మీ, హీ ఫౌండ్ అవుట్, హీ పిక్ మీ. కాన్ఫిడెన్స్ తెప్పిస్తారు కదా కొంతమంది, అదే ఆయన మా మధు గారు. బట్ ఛాన్స్లు రావటం కష్టమే, వచ్చిన తర్వాత నిలబెట్టుకోవటం ఇంకా కష్టం. సో అది మీ లైఫ్ లో ఎలా జరిగింది అది? బట్ లక్కీగా నాకు ఎవ్రీ ఇయర్ ఏదో ఒక బిగ్ సాంగ్, హిట్ సాంగ్ ఒకటి ఇయర్కి ఒకటైనా మంచి సాంగ్ పడుతుంది. హిట్ అని కాకుండా అట్లీస్ట్ మంచి సాంగ్ పడి ఆ సాంగ్ మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్స్ తీసుకురావడం, నన్ను బిజీగా ఉంచడం చేస్తుంది. అండ్ అంటే ఇప్పుడు సింగర్స్కి ఈ ఫిలిం సాంగ్సే కాకుండా మాకు ఈవెంట్స్ ఉంటాయి, ప్రైవేట్ సాంగ్స్ ఉంటాయి, జింగిల్స్ ఉంటాయి, లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ మ్యూజికల్. ఏ సింగర్ కూడా ఖాళీగా ఉంటాడు తెలుసా మీకు? మోస్ట్ ఆఫ్ దెమ్ ఎవరు ఖాళీగా ఉండరు. సో దట్ ఈస్ గుడ్. ఒకసారి యాక్చువల్లీ సింగర్స్కి ఒక చాలా ప్లస్ అది. ఓకే, సినిమా ఇండస్ట్రీ లేకపోయినా మ్యూజిక్ ఇండస్ట్రీ నడుస్తుంటుంది. ఇప్పుడు నన్ను సినిమాల్లో ఎవరు పాడించకపోయినా నాకు ఏదో రకంగా నేను మంచి పాడితే నాకు ఆఫర్స్, బయట ఈవెంట్స్ చేసుకోవడము, ప్రైవేట్ సాంగ్స్ పాడడము, ప్రైవేట్ ఆల్బమ్స్ చేసుకోవడము, నేనే ఓన్గా యూట్యూబ్లో లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. కానీ కొంతమంది సింగర్స్ అనుదీపన్న అంటే సింగర్స్కి గుర్తింపు, రెమ్యూనరేషన్స్ తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే నేను రీసెంట్గా మన సింగర్ వేణు శ్రీరంగం ఇంటర్వ్యూ చేసినప్పుడు, సో ఆయన పాడినవన్నీ హిట్ సాంగ్స్, చాలా పెద్ద సాంగ్స్ పాడారు. సో మన్మధుడు, గుండెల్లో ఏముందో, అవన్నీ ఒక్కోటి చెప్తుంటే నాకు కొన్ని తెలుసు, కొన్ని తెలియకపోతే నేను ఆశ్చర్యపోయాను. అది ఇన్స్టాలో పెడితే 30 లక్షల మంది చూసి దాంట్లో 10 లక్షల మంది ఏంటి అన్ని ఈయన పాడాడు, ఈ జనరేషన్కి ఇంత అలా ఉన్నారు. అది నిజమేనా అప్పటికి? ఎందుకంటే అది ఒక 15 years బ్యాక్, 20 years బ్యాక్ ఆయన కాబట్టి ఓకే. బట్ ఇప్పుడు వస్తున్న సింగర్స్కి ఎంతవరకు గుర్తింపు ఉంది? వాళ్ళు ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎలా బిల్డ్ చేసుకుంటున్నారు, ఏంటి ఏం చెప్తారు? అప్పుడైతే నిజంగా చాలా కష్టం. అప్పట్లో ఆపర్చునిటీస్ రావడం అంటే, ఇప్పుడు మన ఇంటర్నెట్ అవన్నీ సోషల్ మీడియా లేని టైంలో నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ని కలవాలి, ఆయనకి నా పాటలు వినిపించాలంటే చాలా కష్టం. ఎలా దొరుకుతారు? అవును, ఆయన ఇప్పుడు మనం ఇచ్చినా కూడా, సపోజ్ చక్రి గారు లాంటి వాళ్ళు బిజీ మ్యూజిక్ డైరెక్టర్ అప్పట్లో, ఆయనకు ఒక సీడీయో క్యాసెటో ఇస్తే ఆయన ఎప్పుడు వింటాడో, ఎప్పుడు గుర్తుంటుంది, అది ఎంత ఎఫర్ట్ పెట్టాలి. నేను వాడెవడో సింగర్ నాకు ఏదో డెమోస్ ఇచ్చాడు, అది విందామని ఆయనకు ఎంత టైం ఉంటుంది, ఆయనకు ఉంటుందో లేదో డౌట్. చాలా కష్టం, కలవడమే కష్టం. వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏంటో కూడా మనకు తెలీదు. మ్యూజిక్ డైరెక్టర్స్ సడన్గా ఏదన్నా రీల్స్లో ఎవడు వీడు భలే పాడుతున్నాడే, యాక్సెస్ ఈజీ అయిపోయింది. ఒక లింక్ కాపీ చేసి పేస్ట్ చేసి పంపించేసి చాలు కదా ఫోన్ నంబర్కి, మనం ఏంటో తెలిసిపోద్ది. సో మనకి యాక్సెస్ ఈజీగా ఉంది ఇప్పుడు. అంటే ఒకరి దృష్టిలో పడడం మనకి చాలా ఈజీ. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో మనం సాంగ్స్ చేయొచ్చు, యూట్యూబ్లో మనం చేసిన వర్క్ చెప్పుకోవచ్చు, బయట రియాలిటీ షోస్ చాలా జరుగుతున్నాయి, సరిగమప, ఇండియన్ ఐడల్. సో లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్, చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మన టాలెంట్ షోకేస్ చేసుకోవడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కాంపిటీషన్ కూడా పెరిగింది. అప్పుడు ఇంత కాంపిటీషన్ ఉండేది కాదు. ఎంతమంది సింగర్స్ ఉండే 20 years బ్యాక్? వేలల్లో లెక్క పెట్టిన సింగర్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు రోజు ఒకరు. అంటే అప్పటికి అదే, ఇప్పటికీ ఇది కష్టం. అంటే అనుదీపన్న కెరీర్లో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయా? ఓన్లీ అప్స్ అయినా? అప్ అండ్ డౌన్స్ అంటే నేను ఆ డౌన్స్ని ఎప్పుడు కన్సిడర్ చేయలేదు. ఇది డౌనా, ఓకే ఇప్పుడు నేను డౌన్ అయ్యానా అన్నట్టుగా నేను ఫీల్ అవ్వలేదు. అది నాకు ఆన్సర్ చేయడం కష్టం. అంటే చాలా పాటలు పోతుంటాయి, చాలా చాలా మంచి పాటలు పాడడము, అవన్నీ ఒక్కొక్కసారి తీసేయడాలు, లేకపోతే వేరే వాళ్ళతో పాడి చాలా కామన్, ఇది వెరీ కామన్. కానీ నాకు అది పెద్ద, నేను ఒక్కరోజు ఫీల్ అవుతాను అంతే, కానీ దాని తర్వాత తీసుకున్నాను. అంటే అనుదీప్ అన్న ఎంత ఫీల్ అయినా, ఇప్పుడు యాజ్ ఏ ఆర్టిస్ట్కి చాలా సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ కొన్ని క్యారెక్టర్స్ మనం చేస్తాము అని ఫిక్స్ అయినప్పుడు అవి పోతే చాలా బాధగా ఉంటుంది. అదొక బాధ. అదే క్యారెక్టర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత హిట్ అయ్యి దానికి అవార్డ్స్ పేర్లు ఇంకా మనం ఏదో కృషించిపోతాం అంటారు. సో అలాగా అన్ని చెప్పదు, ఏదైనా ఒక్క సాంగ్ మీ లైఫ్లో దీన్ని నేను మిస్ చేసుకున్నాను, ఇది కనుక నేను పాడుంటే బాగుండేది అనిపించే ఒక్క సాంగ్ ఏంటన్నది? నాకు రీసెంట్గా ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు నేను రికార్డింగ్ స్టార్ట్ చేసి మరి కూడా నన్ను తీసుకోలేదు కదా హనుమాన్కి, అంతకంటే పెద్దగా ఉంటుందా? ఆ సినిమాకి నేను రికార్డింగ్ కూడా చేసుంటే నాకు ఎంత పేరు వచ్చేది, ఇంకా 10 times ఎక్కువ పేరు వచ్చేది కదా. అప్పుడు నేను డిప్రెస్ అవ్వలే. ఇట్స్ ఓకే, పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ ఇది బేసికలీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే
మన కమిటీ కుర్రాల్లో ఆ రోజులు మళ్ళీ రావు అనే సాంగ్ రితేష్ అనే సింగర్ ఎక్స్ట్రాడనరీగా పాడాడు. అవును. కానీ వాడు తీసేయాల్సి వచ్చింది. దేనికి? వి వాంటెడ్ కార్తిక్ టు సింగ్ ద సాంగ్. ఎస్ సార్, నేను ఇలాంటి క్వశ్చన్ ఒకటి అడుగుదాం. సో బేసిక్గా కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఫస్ట్ ఒక సింగర్తో పాడిస్తారు. ఆ సాంగ్ బాగా హిట్ అవుతుంది. హిట్ అయిన తర్వాత మేము విని ఉంటాము, సింగర్స్, ఆ సింగర్ ఫ్యామిలీ వాళ్ళు కూడా విని ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఓ సినిమాలో కూడా మా వాడు పాడతాడు. కట్ చేస్తే సినిమాకి వెళ్ళిన తర్వాత సేమ్ సాంగ్ ఉంటుంది కానీ సింగర్ మారుతాడు. ఇది లాస్ట్ టైం రంగస్థలం అప్పుడు కూడా ఒక చిన్న ఇదైతే అయింది, ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా. సో ఎందుకు అవుతూ ఉంటాయి అనుదీపన? చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఆడియో కంపెనీ వాళ్ళు ఇంకా పెద్ద నేమ్స్తో పాడించండి, మేము ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తామని అడుగుతారు రైట్స్ కొనుక్కునేటప్పుడు. ఒక్కొక్కసారి ప్రొడ్యూసర్ ఫీల్ అవ్వచ్చు, నాకు ఫేవరెట్ సింగర్ అండి అతనితో పాడించండి అని అవ్వచ్చు. ఎన్నో రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇది కారణం అని మనం లాస్ట్ మూమెంట్లో ఫర్ సపోజ్ ఎట్లాంటివి అవుతుంటాయి అంటే, ఫర్ సపోజ్ నాయక్ అనే ఫిలిం తీసుకుంటే, నాయక్లో హే నాయక్ ఆ పాట ఉంది కదా, రిలీజ్కి 2 days ముందు సెన్సర్లో నీ తడి ఒడి అందిస్తే అనే వర్డ్ని సెన్సర్ కట్ చేశారు. అప్పటికి ఆ సింగర్ దొరకడు. ఎవరు? జస్ప్రీత్ జాజ్ అని ఒక సింగర్. సినిమాలో ఆ లైన్ మటుకు నాది ఉంటుంది. ఆ లైన్ వేరే లిరిక్ రాశారు, అది ఒకటి ఉంటుంది. అలాంటివి అవ్వచ్చు. ఏదన్నా లిరిక్ కరెక్షన్ అయినప్పుడు, ఒక పాడిన సింగర్ అవైలబుల్లీ ఉన్నప్పుడు లేకున్నప్పుడు చేయాల్సిన టైం వస్తుంది, చేంజ్ చేసేస్తారు. ఇంకెవరు కానీ ఇతన్ని పిలవండి, ఇతనితో పాడించి, ఎన్నో రకాలుగా ఉంటాయి. దానికి ఇది రీజను, ఇది వాడిది తీసేయాలి, వాడిని హర్ట్ చేయాలి అని కానీ అట్లా అది అసలు ఉండదు. అది ప్రాసెస్ జరిగేటప్పుడు ఆల్రెడీ అంతకు ముందు పాడిన సింగర్తో కమ్యూనికేషన్ అవుతారన్నా, సో ఇలా జరిగింది, సో నువ్వు లేదా సర్లే కానీ ఇప్పుడున్న రవిలో ఎందుకు సింగర్ కంపోజర్ ఫ్రెండ్స్ అయితే వాళ్ళు బాగా క్లోజ్ ఉంటే వీటికి ఇన్ఫార్మ్ చేసేద్దాం, అదే నీ పాట లేదు వాళ్ళతో పాడించాలి అని మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటే చెప్తారు. ఒక్కొక్కసారి కొంతమంది చెప్పరు, కొంతమంది ఇబ్బంది ఫీల్ అవుతాడేమో ఇప్పుడు ఏం చెప్తే అనో, అలా అవుతుంటాయి. కొన్నిసార్లు సింగర్కి ఎలా ప్లస్ అవుతుంది తెలుసా, బాగా పాడి సింగర్ ట్రాక్ బాగా పాడి అది షూటింగ్ అంతా వెళ్ళిపోయి కొత్త సింగర్తోనే పాడిస్తున్నారు అనుకో, ఫస్ట్ లిరిక్ వర్షన్ అంతా పాడి షూటింగ్ అంతా చేసుకొని లాస్ట్లో ఇది ఎవరితో పాడిద్దాము ఈ పాట, సో ఓకే బాంబేలో ఆ సింగర్ ఉంటాడు అతనితో పాడిద్దాం అని చెప్పి అతను పాడిన తర్వాత అందరికీ లేదు మనం షూటింగ్ చేసిన వర్జన్ ఇవి ఓకే అయిన పాట ఓకే అయినా కూడా ఉన్నాయి. అలా కూడా జరుగుతుంది. ఎగ్జాంపుల్ నేను పిల్లా నువ్వు లేని జీవితం అనే టైటిల్ సాంగ్ పాడాను ఆ ఫిలిం. అది నేను ట్యూన్ వర్జన్ పాడాను, ట్యూన్ వర్జన్ బాగుందని చెప్పి ఫస్ట్ లిరిక్ వచ్చిన తర్వాత లిరిక్ వర్జన్ నేను పాడాను, ఇదే వర్జన్ వెళ్ళి షూటింగ్ చేసుకున్నారు. తర్వాత రిలీజ్ వచ్చే టైంకి ఎవరితో పాడిద్దామని ఒక 2-3 ట్రై చేశారు కదా, ఆఖరికి అందరికీ నాదే నచ్చి నాది పెట్టేశారు. సూపర్. అదే జరుగుతుంది. ఇది మంచిదే కదా, ఇలా కూడా జరిగాయి అలా కూడా జరిగాయి. బోయపట్టి గారు గుర్తొచ్చారు, ఇది ఉండాలి అది ఉండాలి. సో అప్ అండ్ డౌన్స్ అంటే అవి అంటే కదా ప్రతి మ్యూజిక్ ప్రతి సింగర్స్ లైఫ్ లో కూడా అప్ అండ్ డౌన్స్ అనేవి ఎవరికైనా. ఇప్పుడు హీరోలకు ఉండవా, మ్యూజిక్ డైరెక్టర్లకు ఉండవా, డైరెక్టర్స్కి ఉండవా, ప్రొడ్యూసర్ హిట్ అనుకునే సినిమా ఒకసారి ఫ్లాప్ అవుతుంది. ఒక మ్యూజిక్ డైరెక్టర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి అది మధ్యలో వేరే మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్ళిపోవడము చాలా ఇది కామన్. నాకు ఇది పెద్ద ఎఫెక్ట్ చేయవు, నన్ను బాధపడతా ఒక్క 1 day 2 days తర్వాత బాధపడదు, కానీ మై వర్క్ విల్ కీప్ మీ అవే ఫ్రమ్ ఆల్ దిస్. బాధపడనీయకుండా చేస్తాను. హనుమాన్ తర్వాత ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి మా సినిమాకి చేయండి, ఎందుకంటే ఒక ఫ్రైడే మార్చేస్తుంది మొత్తం ఇండస్ట్రీ మొత్తం. సో అలా ఒక్క సినిమా చాలు. అండ్ ఇప్పుడు అనుదీప్ అయితే మంచి మోస్ట్ వాంటెడ్ యంగ్ మ్యూజిషియన్ అని చెప్పేసి వింటున్నాం. సో ఏంటి హనుమాన్ తర్వాత మీకు ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి, ఎన్ని సినిమాల్ని వదిలేశారు, ఏంటి దాని గురించి? అంటే పర్టికులర్గా హనుమాన్ చూసి ఇతనితో నేను మ్యూజిక్ చేయించుకోవాలనేది అయితే రాలేదు. చాలా బాగా చేసావని అప్రిషియేషన్స్ కానీ నేను అందరికీ తెలియడం కానీ, అంటే నేను మ్యూజిక్ చేస్తానని ఒక ఎంట్రీ తెలుస్తుంది. ఇప్పుడు నేను రాజు గారిని కలవాలనుకుంటే ఆ కార్డ్ నేను యూజ్ చేశాను, సార్ ఇట్లా హనుమాన్కి చేశాను అంటే యా వెల్కమ్ ఇట్. ఆ ఎంట్రీ దొరికింది, నాకు ఈజీ అయింది. ఎవరినైనా కలిసే ఒక ప్రొఫైల్ యాడ్ అయింది. అండ్ కొన్ని అవకాశాలు వచ్చాయి, కొన్ని అవకాశాలు వచ్చాయి కానీ మెటీరియలైజ్ అవ్వలేదు. ఓకే, కొంతమంది ఇప్పుడే ఎందుకు, లెట్స్ వెయిట్, ఇంకా చేయని, ఇంకా 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 ఇంకా
ప్రూవ్ చేసుకొని దెన్ మన మీద పెద్ద ప్రొడక్షన్స్ అలాంటి. బట్ దృష్టిలో అయితే అందరి దృష్టిలో పడ్డాను. అండ్ కమింగ్ టు కమిటీ కుర్రాళ్ళు, సో సినిమా స్టార్టింగ్ నుంచి మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీ మ్యూజిక్, మీ సాంగ్స్ ఎప్పుడైతే రిలీజ్ అయ్యాయో అవి కొంచెం పీక్స్కి వెళ్ళైనా చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే ఆ రోజులు మళ్ళీ రావు ఏంటంటే దాని గురించి ఏం చెప్తారంటే, హనుమాన్ చూసిన తర్వాతే కదా కమిటీ కుర్రాళ్ళు కూడా ఛాన్స్ ఇచ్చారు, లేదా మీకు నిహారిక గారు డైరెక్టర్ ముందు నుంచే ఉన్న ఫ్రెండ్స్ అలాగా ఆ సర్కిల్? నేను ఇది లాక్డౌన్లో వంశీ డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్తో కలవాలి, వాళ్ళతో వర్క్ చేయాలని చెప్పి నేను అసలు హనుమాన్ చేయకముందే నాకు వంశీ ఆయన వచ్చారు. నాకు పరిచయం లేదు ఆయన. నేను ఒక సినిమా చేస్తున్నానండి, ఇట్లా మ్యూజిక్ డైరెక్టర్స్ని కలుస్తున్నాను, మ్యూజిక్ కొత్త వాళ్ళని కలుస్తున్నాను, నా సినిమాకి అందరు కొత్త వాళ్ళే కావాలి, మీరు మ్యూజిక్ చేస్తారా అని అట్లా వచ్చిన అతను. అండ్ నేను అప్పటికీ హనుమాన్ సైన్ చేయడం కానీ, నాది ఏదైనా ప్రోడక్ట్, నా సాంగ్ ఏమైనా రిలీజ్ అవ్వడం కానీ మ్యూజిక్లో ఏం లేవు. నేను చేసుకున్న చిన్నపాటి డెమోస్ అంతే. అవి చూసే వంశీ యాక్చువల్లీ కేమ్ విత్, నేను నా సినిమాలో 11-12 పాటలు ఉన్నాయి, నేను ఒక్కొక్క పాట ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్తో చేయించుకుందాం అనే మైండ్ సెట్తో వచ్చారు ఆయన. ఓకే. కథ విన్న తర్వాత ఎక్స్ట్రాడినరీ స్టోరీ ఇది నాకేం ఇవ్వకండి, మీకు ఇన్ కేస్ ఇట్లా ఏమైనా అనిపిస్తే, బట్ నాకు ఇవ్వకపోయినా పర్లేదు, సినిమా మాత్రం ఒకే మ్యూజిక్ డైరెక్టర్తో మీరు ట్రావెల్ చేయండి, ఇది 11 మందితో చేసే సినిమా కాదు, ఇది అందరూ ఒకటే మ్యూజిక్ డైరెక్టర్, ఆ సౌండ్ ఉండాలి. కట్ చేస్తే సాంగ్ హీరో ఇట్లా అమ్మాయిని చూడగానే కట్ చేస్తే స్విట్జర్లాండ్లో డాన్స్ పాటలు అయితే ఎవరు చేసినా ఒకటే హిట్ పాట డెలివరీ చేయాలి అంతే. మనం కథకు సంబంధం లేని పాటలు అయితే ఓకే, మీరు అట్లయితే మీరు ఎంతమందితోనే ట్రై చేయొచ్చు. కానీ ఇలా కథతో ట్రావెల్ చేసే సాంగ్ ఉన్నాయని మీరు ఒక్కరితోనే చేయండి, నేను అవ్వకపోయినా పర్లేదు, మీ గురించి చెప్తున్నాను, ఇట్స్ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అని చెప్పాను. ఆయన వెళ్ళారు. అయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత హీ కేమ్ బ్యాక్. ఒక సిచ్యువేషన్ చెప్పాడు, ఏదన్నా నాకు ట్యూన్ ఇస్తారా అన్నాడు. ఒక సిచ్యువేషన్ ఇచ్చాను, ఒక ట్యూన్ చేశాను, చాలా బాగుంది, నచ్చింది. ఇంకో సిచ్యువేషన్ ఇచ్చారు, ఇంకో ట్యూన్. ఇదంతా నేను చేస్తానో లేదో తెలియదు, ఈ సినిమా నాకు వస్తుందో ఆయన సినిమా తీస్తారో లేదో కూడా తెలియదు. నాకు ఒక అసైన్మెంట్ అది. ఓకే, మనం చేయగలుగుతామా లేదా చూద్దాంలే, ప్రాక్టీస్ లాగా. అన్నీ నచ్చుతాయి. ఆఖరికి ఒక 3-4 సాంగ్స్ రెడీ అయిపోయి, ఇంకా వంశీ ఆ సాంగ్స్ పట్టుకొని ఈ వెంట అక్రాస్ ఆల్ ద ప్రొడక్షన్, ఇవి నా పాటలు అని, ఇది నా సినిమా, ఇవి నా పాటలు అని ఆయన ప్రెజెంటేషన్లో మ్యూజిక్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. సూపర్. సో అట్లా ఈ ఫిలిం డెవలప్ అయింది. నిహారిక గారు ఫస్ట్ నుంచేనా, లేకపోతే వంశీ గారు మీరు వచ్చిన తర్వాత నిహారిక గారు ప్రొడక్ట్? వంశీ గారు నేను ఎలా అయితే నాతో ఇవి చేశారో అలా యాక్టర్స్, మ్యూజిక్ అసిస్టెంట్ డైరెక్టర్స్, ఫుల్ టీమ్ అంతా ఇట్లా గ్యాదర్ చేసి దెన్ హీ అప్రోచ్ ప్రొడక్షన్ హౌసెస్. కొంతమంది చేద్దామని చెప్పి కొంతమంది వెయిట్ చేయించారు, కొంతమంది ఈ హీరోలు ఎందుకు, మేము ఈ హీరోలు ఇస్తాం వీళ్ళతో చేయండి అని కొంతమంది ఈ టెక్నీషియన్స్ ఎందుకు, మేము వేరే టెక్నీషియన్స్ వాళ్ళతో చేస్తాం. అన్నిటికీ హీ కెప్ట్ సేయింగ్ నో, నాకు ఇది నా టీం, మేమందరం కలిసి ఒక సినిమా చేయాలి. ఫైనల్లీ నిహారిక గారు యాక్సెప్టెడ్. ఓకే అండి, యు ఆర్ వెల్ ప్రిపేర్డ్, ఈ లెట్స్ గో అన్నారు. పూజ స్టార్ట్ అయింది నవంబర్లో, ఆగస్ట్లో సినిమా రెడీ. చాలా తక్కువ టైంలో ఫట్. కానీ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అందరినీ కలవడం, నరేషన్లు ఇవ్వడం, ఇట్ వాస్ వెరీ పెయిన్ఫుల్ ఫర్ వంశీ. చాలా కష్టపడ్డారు, చాలా ఎఫర్ట్. అసలు మీరందరూ నిజంగా చాలా ప్రమోషన్స్ కూడా ఎలా ఉన్నాయంటే అనుదీప్ అన్న పీక్స్ లో ఉన్నాయి. దట్ ఈస్ ఓన్లీ బికాస్ నిహారిక గారు ఉన్నారు కాబట్టి ఈ లెవెల్ ప్రమోషన్స్, ఈ లెవెల్ రిలీజ్, ఈ లెవెల్ ఎక్స్పోజర్ మా అందరికి వచ్చింది. షీ ఈజ్ ఎ జెమ్ ఆఫ్ ఎ పర్సన్. అండ్ నిహారిక గారు కంపెనీ ఎలా ఉంటుందంటే, మేము ఆల్రెడీ ఒక చిన్న వీడియో చూసాం. సో ఆవిడ వచ్చి మిమ్మల్ని అడుగుతాం, చిన్నప్పుడు సాంగ్ గుర్తు రావాలి అని ఆలోచించండి ఓ అమ్మ అంటే ఆ ప్రమోషన్ కూడా ఒక కామెడీ సెన్స్ లో తీసుకెళ్లారు. సో ఏంటి ఆవిడ ఎలా ఉంటారంటే ఫ్రెండ్లీగా ఎలా ఉంటారు, అండ్ ఒక ప్రొడక్షన్ గా ఎలా ఉంటారు ఏంటి ఆవిడతో ఏమన్నా ఒక బ్యూటిఫుల్ మెమరీ కానీ, లేకపోతే ఏదైనా ఒక ఆవిడ షీ గివ్స్ స్పేస్ అండి, క్రియేటివ్ స్పేస్లో షీ విల్ నెవర్ సే అన్లెస్ అని, అంటే చాలా ఓవర్ బోర్డ్గా మనం ఇది అనుకుంటే ఇది జరుగుతుంటే తప్ప షీ వాంట్ ఏంటి కరెక్ట్ చేయడానికో, లేకపోతే తన థాట్స్ ఇండక్ట్ చేయడానికో కానీ అట్లా నాకైతే ఇప్పటివరకు చేయలేదు. అండ్ ఐ డోంట్ థింక్ స్క్రిప్ట్లో కూడా ఆవిడ చేంజెస్ చెప్పడం కానీ, అది చేద్దాం ఇది చేద్దాం అని కానీ, అది షీ నెవర్, ఆవిడ హై లెవెల్లో చూసుకున్నారు అంతే కానీ
క్రియేటివ్ సైడ్లో మాత్రం ఎప్పుడు ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు ఎవరిని, డైరెక్టర్ కానీ నన్ను కానీ, సాంగ్స్లో లిరిసిస్ట్లు సింగర్స్ విషయంలో ఏ విషయంలో కానీ ఫుల్ ఫ్రీడమ్. ఓకే, అట్లా అలా ఉంటే నాకు అది ప్రశాంత్ కూడా చాలా నచ్చ. అంటే ఇఫ్ అది పాట ఇది నచ్చింది అంటే ఎవరు చెప్పినా అది చేంజ్ అవ్వదు. డెసిషన్ అలా అంత స్ట్రాంగ్ డెసిషన్. అలా డైరెక్ట్ వంశీ కూడా గట్టిగా లేదు వంశీ ఒక్కసారి ఈ సింగర్తో వెళ్దాము, లెట్స్ డూ ఇట్ అంటే మీరు చెప్తున్నారు కాన్ఫిడెంటా అంటారు, లెట్స్ గో. అంత అంత అండర్స్టాండింగ్ ఉంది. అండ్ నిహారిక గారు ఇస్. అండ్ ఇందాక మన మాటల మధ్యలో మ్యాటర్ కొంచెం ఓకే, ఇక్కడ మీ సినిమాలో ఒక సింగర్ ని కూడా తీసేయాల్సి వచ్చింది అవునవును అన్నప్పుడు మనం వేరే దానికి వెళ్ళిపోయాం. అవునవును కరెక్ట్. సో ఎందుకంటే రీజన్ ఏంటి, కమిటీ కుర్రోల్లో ఆ సింగర్ ని ఎందుకు మళ్ళీ? రితేష్ అతని అబ్బాయి చాలా ఎక్సలెంట్ గా పాడాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రాచెస్ పాడడం చాలా కష్టం. అంటే లిరిక్ లేకుండా ప్రాపర్ ఆర్కెస్ట్రేషన్, ప్రాపర్ ట్రాక్, మ్యూజిక్ ఏం లేకుండా ఒక పాట మనము డైరెక్టర్కి వినిపించి అది ఓకే చేయించుకోవడం ఇది చాలా కష్టం. అన్నీ ఉన్న తర్వాత మనం పాడి బాగుంది అనిపించుకోవడం కంటే ఆ స్క్రాచ్ లెవెల్లో పాడడం చాలా కష్టం. ఏ సింగర్కైనా వెరీ ఛాలెంజింగ్. ఎందుకంటే ఆ పాటతోనే కదా, ఆ వాయిస్ తోటే కదా మేము ఓకే చేయించుకునేది డైరెక్టర్ తోటి. అది హెడ్ గ్రేట్ జాబ్. కాకపోతే ఏంటంటే ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒక పెద్ద నేమ్ లేదు ఫుల్ ఆల్బంలో మనకు. పోనీ నేను పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ఇప్పుడు నేనే ఈ పొజిషన్లో దేవిశ్రీ ప్రసాద్ గారి పొజిషన్లో ఉన్నా అనుకోండి, నేనే స్టార్ని ఆల్బమ్కి. నేను స్టార్ని పుట్టించచ్చు. సో నేనే స్టార్ట్. ఐ వాంట్ అ లిటిల్ అడిషన్, ఇంకెవరైనా ఒక నేమ్ యాడ్ అయితే బాగుంటుంది అని అనుకోవడంలో కూడా ఇంకోటి ఉందంటే మెయిన్ పాయింట్ అంటే అది కూడా కాదు. ఇప్పుడు ఆ రోజుల్లో మళ్ళీ రావు అనేది 90స్కి 2000స్లో వచ్చిన మనం అందరం కార్తిక్ పాటలు చాలా విన్నాం. బాయ్స్ ఫిలిం నుంచి గజ్జిని, బాయ్స్, ఇవన్నీ మనకి చిన్నప్పుడు మన యూత్ లోనో మన స్కూల్ డేస్ లోనో కార్తిక్ పాటలే. బాలు గారి తర్వాత కార్తిక్ ఈజ్ వర్సటైల్ సింగర్ అనమాట. మనం చాలా పాటలు విన్నాం కార్తిక్, హ్యాపీ డేస్ కానీ. సో మనకి చిన్నప్పుడు, ఇప్పుడు నేను వింటే నాకు చిన్నప్పుడు గురించి గుర్తొస్తుంటే నాకు ఆ వాయిస్ కూడా అలానే ఉండాలి. ఆ వాయిసే గుర్తొస్తే చాలా బాగుంటుంది అనే ఒక మెయిన్ ఫ్యాక్టర్ అది. దాంతో ఐ వెంట్ ఫర్ కార్తిక్. సో చేంజ్ చేసాం లాస్ట్. యా అంతేగా. సో అంటే ఇప్పుడు ఈ విషయం నిహారిక గారికి చెప్పినప్పుడు ఆవిడ రియాక్షన్ ఏంటి? ఇంకా హ్యాపీ అండి. ఏముంది, ఇంకా కార్తిక్ ఈజ్ అ వెల్ నోన్ సింగర్ కదా, నో ప్రాబ్లం మ్యామ్ అట్లా. ఓకే, ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు ఆల్రెడీ ఒక సింగర్ పాడాడు కదా, మళ్ళీ నేను కూడా ఎందుకు, సో తను ఏమైనా అనుకుంటాడేమో, ఇలాంటివి ఏమైనా ఉంటాయా? లేదా వచ్చిన అవకాశం, సో మనల్ని అడిగారు, మన పని మనం చేసుకుని వెళ్ళిపోతాం అని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారా? సింగర్స్ అంటే సో బేసిక్గా ఇప్పుడు మీరు చెప్పారు సింగర్స్ని మార్చుతాం, కొన్ని సిచ్యువేషన్లో సింగర్స్ని కూడా చేంజ్ చేయాలి అని చెప్పేసి. సో ఆల్రెడీ ఫస్ట్ పాడిన సింగర్ తర్వాత వేరే సింగర్ని అలాగ అడుగుతారు. ఇప్పుడు మీరు ఎలా కార్తిక్ గారిని అడిగారు. సో అలాంటి టైంలో సింగర్స్ ఎప్పుడైనా ఆల్రెడీ తను పాడాడు కదా, మళ్ళీ నేను పాడితే ఏమని అనుకుంటాడేమో, సో బాగోదేమో అన్న మైండ్ సెట్లో ఉంటారా? లేదు అవకాశం రావటమే ఎక్కువ, మన పని మనం చేసుకు ఈ టైప్లో ఉంటారన్న? అంటే వాళ్ళ దగ్గరికి ఒక సాంగ్ వచ్చిందంటే అది వాళ్ళని కోరుకునే మనం వస్తామని వాళ్ళకి గ్రహిస్తారండి. ఇప్పుడు సపోజ్ కార్తిక్కి ఫస్ట్ నేను ఈ పాట పంపించాను, ఈ పాట రితేష్ వాయిస్లో. ఫస్ట్ అడిగిన క్వశ్చన్, హూ సాంగ్ ది సాంగ్ దా, ఎవరు పాడింది, ఎవరు, ఎక్స్ట్రాడినరీ ఉంది, వై ఎవరు చేంజింగ్ అని అడిగాడు ఫస్ట్. ఎందుకు, ఏముంది దీంట్లో, ఏంటి, ఎందుకు చేంజ్, ఎందుకు పాడాలి, వాట్ యూ థింక్, వై షుడ్ ఐ సింగ్ దిస్ సాంగ్ అని అడిగాడు. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, కార్తిక్ ఈ సాంగ్ ఒక 90s కిడ్స్కి సంబంధించింది. ఆల్ ద కిడ్స్ నౌ హూ ఆర్ ఇన్ 30s హర్డ్ యువర్ సాంగ్స్. సో దెర్ ఈజ్ ఎ కనెక్షన్. వాళ్ళందరూ వింటే మీరు పాడితే ఆ కనెక్షన్ వస్తుంది అనేది. ఓ రైట్ యా, ఓకే లెట్స్ డూ ఇట్. సూపర్. అలా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. అదే సినిమాలో ప్రేమ గారడి అని ఒక సాంగ్ ఉంది. నేను పాడదామని నేను పాడి లాస్ట్ మూమెంట్లో నేనే తీస్తాను నా వాయిస్. అర్మాన్ మాలిక్తో పాడించాను. ఓకే, నేనే మ్యూజిక్, నేనే పాడాను. అంతా బాగుంది. పాట చాలా నీట్గా, చాలా బాగా వచ్చింది. ఎందుకో నేను డైరెక్టర్ అయితే తీయకండి, ఎందుకు, మీది బాగుంది కదా అని అంటారు. నేనే నాదులే ఒక్కసారి ట్రై చేద్దాం ఏముంది అని చెప్పి ఏమంటే అర్మాన్ మాలిక్ అతను బాగా పాడేశాడు, బాగా పాడు, ఏది పెడదాం అనుకుంటే బాగుంది పెట్టుకుందాం, అంతే.
నేనే అలా అనుకుంటే మరి నా వాయిస్ నేను పెట్టుకోవాలి కదా. ఓకే. సో ఫైనల్గా అయితే ఇప్పుడు అన్న మీతో మాట్లాడిన తర్వాత నాకేమర్థమైందంటే ఈ మీమ్స్ అవి చూసి మేము కూడా ఏదో ఏదో జరుగుతుంది ఎందుకు అనుకుంటాం కానీ బట్ ఇప్పుడు మీరు మాట్లాడిన తర్వాత సో ఫైనల్గా ఒక అవుట్పుట్ బయటికి బ్రహ్మాండంగా రావాలని కోరుకుంటారు తప్ప వేరే ఉద్దేశం ఇప్పుడు నేను పాడాను కదా, నా వాయిస్ చేస్తే ఏమొస్తుంది? ఎవ్రీథింగ్ ఇస్ సినిమా గురు. సినిమా నిలబడడానికి చాలా సాక్రిఫైసెస్ జరుగుతుంటాయి. ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారు, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మ్ చేశారు, 20 days 30 days షూట్ చేశారు, ఇంతే ఉంటుంది సినిమాలో. ఎందుకు ఎడిటింగ్లో వెళ్ళిపోయిందంటే మీరు చేసినందుకు పెట్టలేం కదా మనం. సినిమాకి ఏదైతే అవసరమో అది వీ హ్యావ్ టు టేక్ ఇట్ పాజిటివ్లీ. సినిమా కంటే పెద్ద ఎవరు లేరు కదా. అంతెందుకు ఇదే సినిమాలో ఒక ఎక్స్ట్రాడినరీ మాస్ పాట ఉంది కమిటీ కుర్రాల్లో. ఒక జాతర పాట, 2 జాతర పాటలు ఉన్నాయి. ఒక సందడి సందడి అని సాంగ్ రిలీజ్ చేసాము, ఇంకోటి సెకండ్ హాఫ్ లో ఇంకో జాతర ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ సాంగ్ వచ్చింది, తీసాం మేము. హనుమాన్ లో కూడా సేమ్ అలాగే స్పెషల్ సాంగ్ తీసాం, పెట్టలేదే. మరి నేను షూట్ చేశారన్న హనుమాన్ లో స్పెషల్ సాంగ్ షూట్ చేయలేదు. ఐడియా లెవెల్లోనే ట్యూన్ వచ్చిన తర్వాత ఓకే చూద్దాం అనే దాంట్లోనే వాళ్ళు మళ్ళీ అది ఫిల్టర్ అయ్యి తగ్గిపోయింది. మేబీ ఒకవేళ అది పెట్టుంటే ఇంకా సినిమా కొంచెం సినిమా అటు ఇటు అయిపోయేది కదా, వేరే లాగా వచ్చింది కదా ఇప్పుడు సినిమా. ఆ పాట అసలు మిస్ మ్యాచ్ అది. అలా 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 చాలా మా సినిమాలోనే సూపర్ సాంగ్, మాస్ అంటే మాస్. అది నేను అన్నా నిహార్ గారు ఈ పాట పెడితే ఫేస్ ఆఫ్ ద ఫిలిం అవుతుంది, మన ప్రమోషనల్ యాక్టివిటీస్ అంటే డైరెక్టర్ వాళ్ళందరూ లేదంటే లెంత్ మళ్ళీ దాన్ని మనం షూట్ చేయాలి అవన్నా అంటే తీసేద్దామా అంటే ఒకరోజు బాధపడ్డా, అబ్బా మంచి సాంగ్ పోయింది కదా. ఇప్పుడు ఇంకో సారీ అన్న మధ్యలో ఇప్పుడు మీరు ఒక సినిమాకి కొన్ని సాంగ్స్ ఇస్తారు, అప్పుడు ఒక సినిమాకి 10 songs ఇచ్చారు, డైరెక్టర్కి దాంట్లో కావాల్సిన 6 songs, సో మిగతా 4 songs అలాగే ఉంటాయి. ఈ 4 songs రైట్స్ కూడా మీరు ఏ ప్రొడక్షన్ ఉన్నప్పుడు చేశారు వాళ్ళకి రైట్స్ ఉంటాయి, మీరు తర్వాత సాంగ్స్ వాడుకోవచ్చు. సో ఇప్పుడు కమిటీ కుర్రోల్లో ఏమైతే ఆ మా సాంగ్స్ మిస్ అయినాయో అవి అనుదీప్ గారు ఫ్యూచర్ లో ఒక మంచి హీరోతో బయటకు వస్తాయి అన్నమాట. అండ్ ఇంకోటి అన్న విన్నాడా, ఆ రోజులు మళ్ళీ రావు అనే పాట కార్తిక్ గారితో పాడించడానికి మంచి రీజన్ చెప్పారు, ఎందుకంటే చిన్నప్పుడు మీకు బాలు గారు అంటే చాలా ఇష్టం. సో నేను చూసాను అక్కడ మొత్తం ఎక్కడ చూసినా కూడా ఆయన గుర్తొస్తూనే ఉన్నారు. బాలు గారు పాడిన పాటలన్నీ ఒక బుక్, ఆయన ఫోటో అవన్నీ ఉంటాయి. ఒకవేళ బాలు గారు కనుక ఉండుంటే ఆ పాటని బాలు గారితో పాడించేవాళ్ళ? లేదు, పాడించేవాళ్ళు. ఎందుకు అలాగే? ఎందుకంటే మీరు అన్నారు కదా, ఎందుకంటే బాలు గారి తర్వాత ఎక్కువగా వినేది బాలు గారు. కార్తిక్ గారితో కంపేర్ చేసుకుంటే బాలు గారికి ఇంకా ఆ రోజులు ఇంకా గుర్తొస్తాయి కదా. అంటే మా ఫిలిం టోన్ లిటిల్ మోడర్న్ టోన్ లో నడిచింది మా ఫిలిం. అదే వింటేజ్ ఫిలిం అయితే నేను తప్పకుండా బాలుగారితో పాడించాను. ఫర్ ఎగ్జాంపుల్ నిలవదే మది నిలవదే ఆ పాట ఒకటి వచ్చింది, లేకపోతే దిగుదత్త డిస్కో రాజాలో అది వింటేజ్ కైండ్ ఆఫ్ సాంగ్ అంటే నేను డెఫినెట్ గా బాలుగారితో పాడించాను. ఆర్ఎల్స్ ఇప్పుడు ఆయన లేరు కాబట్టి చరణ్ గారితో పాడించేవాడిని. ఓకే, మాది వింటేజ్ కాదు, ఇట్స్ జస్ట్ రెట్రో కూడా రెట్రో వింటేజ్ అయితే నేను తప్పకుండా బాలు గారితోనే, ఇంకా ఆప్షన్ లేదు. ఇప్పుడు మాది అంత ఓల్డ్ కాదు కదా, వీఆర్ జస్ట్ ఒక 20 years బ్యాక్. ఓకేనా? ఓకే నాకు అర్థమైనా. వింటేజ్ ఫిలిం అయితే 80s లో జరిగే బ్యాక్ డ్రాప్ ఫిలిం అంటే డెఫినెట్ గా బాలు గారే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఓకే, మొన్న ఏదో ఒక హనుమాన్ తర్వాత ఇప్పుడు ఈ కమిటీ కుర్రాలలో మీ మీద ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది. సో ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు, రెమ్యునరేషన్ పెంచేసిన అనుదీప్ అని చెప్పేసి, ఇలాంటివి విన్నప్పుడు మీరు చాలా బాగుంటది. అది నిజమైతే బాగుంటది అనుకుంటారా? లేదా అంతేగా మరి, నిజమైతే బాగుంటది అనుకుంటాం. డిమాండ్ నేను ఎప్పుడు ప్రాజెక్ట్ కి ఎంత అవసరమో అది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు ద ప్రొడ్యూసర్ నైస్లీ. ఓకే, మేము కమిటీ కుర్రలో చాలా స్పెండ్ చేసాం, మ్యూజిక్ టూ మచ్ చాలా స్పెండ్ చేసాం. ఇన్స్ట్రుమెంట్స్ కానీ, సింగర్స్ విషయాల్లో కానీ, రికార్డింగ్లో కానీ, అన్ని లైవ్ రికార్డింగ్స్ అన్ని చాలా చేసాం. వి స్పెంట్ ఎ లాట్ ఆఫ్. హనుమాన్కి రెమ్యునరేషన్ తీసుకున్నారన్న? రెమ్యునరేషన్ నాకు సపరేట్గా రెమ్యునరేషన్ అలా ఏం తీసుకోలేదు. పాటకి ఎంత ఖర్చు అవుతుందో హనుమాన్ మీరు రెమ్యునరేషన్ తీసుకోవాలా? నేను అడిగింది ఇచ్చారు, నేను నాకు ఇంత డబ్బులు ఇచ్చి పాటకి ఇంత స్పెండ్ చేయండి అని అయితే తీసుకోలేదు. పాటకి ఎంత అంటే అఫ్ కోర్స్ నాకు
కొంత నాకు కూడా మిగలాలి అనే దాంట్లోనే నేను బడ్జెట్ ఇచ్చాను. ఓకే. వాళ్ళు ఏ రోజు ఇంతెందుకు అని అడగడం కానీ, అది చాలా ఖర్చు పెట్టాం గురు హనుమాన్కి. ఆ ఆవకాయ సాంగ్ ఈజ్ వెరీ హ్యూజ్ సాంగ్, వెరీ వెరీ హ్యూజ్ సాంగ్. అర్థమవుతుంది, ఆ విజువల్స్ కూడా మాకు వెరీ వెరీ హ్యూజ్ సాంగ్. ఆడియో లెవెల్లో కూడా నేను ఐ ఆస్క్డ్ ఫర్ సునిధి చౌహాన్, ఆవిడ చాలా ఎక్కువ తీసుకుంటారు సునిధి హిందీలో. సితారా కృష్ణ అని మలయాళం సింగర్, ఆవిడ కూడా చాలా ఖర్చు పెట్టాం దేనికి. అసలు ఇది ఎందుకు, ఇది లైవ్స్ అవసరమా, ట్రంపెట్స్ లైవ్ అట్లా క్వశ్చన్ ఏం లేదు. వాట్ ఎవర్ ఐ ఆస్క్డ్ నాకు ప్రొవైడ్ చేశారు. ఆ దాంట్లో మాత్రం అంతకంటే ఇంకేం. అంటే మామూలుగా ఇప్పుడు ఒక సినిమా హిట్ అయిన తర్వాత హీరో, లేకపోతే ఒక సినిమా హిట్ అయిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్, ఒక సినిమా బాగా ఫేమస్ అయితే సింగర్స్, వీళ్ళందరూ కొంచెం రేట్ పెంచుతూ ఉంటారు కదా. సో అనేది పెంచాలంటారు. డెఫినెట్ గా పెంచాలి. అంతేనా? దీపం ఉన్నప్పుడు ఇల్లు చాక పెట్టుకోవాలంటారు. అంటే అలా కూడా కాదు, ఇట్స్ దట్ ఈస్ అ రెస్పెక్ట్ దట్ ద మేకర్స్ గివ్ టు ద టెక్నీషియన్స్. వాళ్ళ సక్సెస్ కి ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదా, అది అంతే అంతే డెఫినెట్ గా. అది అనుదీప్ అన్న 2 ఫోటోలు చూపిస్తా, వాటి గురించి, ఆ పిక్ వెనుకున్న స్టోరీ గురించి. ఆహా, అసలు నాకు చాలా ఇష్టం. సో అనుదీప్ అన్న చిరంజీవి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాడు. సో ఏంటి ఈ ఫోటో వెనుకున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో, అది హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఓకే. నాకు చాలా ఇష్టం. నాకు చిన్నప్పుడు హీరో అంటే చిరంజీవి గారే. ఇంకా నాకు వేరే వాళ్ళు ఎవరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా డాన్స్ చేసిన, ఎవరన్నా ఫైటింగ్ రవీంద్ర చిరంజీవి అనుకుంటున్నావరా, కంపారిజన్ కూడా, అరే వీడు చిరంజీవిలా డాన్స్ చేశారా చిన్నప్పుడు. అది బాగా హీరో అంటే చిన్నప్పటి నుంచి అది చిరంజీవి గారే. అంటే అంత స్పెషల్గా మా ఇంట్లో కూడా మాట్లాడుకోవడం కానీ, ఇప్పుడు ఏదైనా ఇందిరా సినిమా అంటే ఇందిరా చిరంజీవి సినిమా అంటే అదేదో తెలియని ఒక చిన్న స్పెషల్ అకేషన్ లా ఉంటది. అదే ఏదో ఉంది. ఆయన బర్త్డే అయినా కూడా ఏదో ఒక తెలియని. ఆయన మా కమిటీ కుర్రాళ్ళ గురించి బయట ఇచ్చారు చూసా, మీరు నా పేరు రాగానే జబ్బ అనిపించింది నాకు ఆడియో ఫంక్షన్ లో. అసలు ప్రీ రిలీజ్ లో అసలు చాలా నేను ఎంత సతాయించానంటే నిహారిక గారిని, చిరంజీవి గారిని తీసుకురండి, నీకు దండం పెడతా చిరంజీవి, నా ఫస్ట్ సినిమాకి ఆయన వచ్చారు, ఈ సినిమా కూడా ఆయన వస్తే చాలా బాగుంటది, చిరంజీవి గారిని తీసుకురండి అని. షీ ట్రైడ్, బట్ కుదరలేదు ఆయన. బట్ వరుణ్ తేజ్ గారు, సాయిధరమ్ తేజ్ గారు, హరిశేషు గారు బాగా జరిగింది. చాలా బాగా. నాకు తెలిసి యాజ్ ఎ మీడియా పర్సన్ గా లాస్ట్ ఒక 2 years తో కంపేర్ చేసుకుంటూ 3 years అంటే రీసెంట్ టైంలో ఈ బడ్జెట్ లో ఉన్న టైం వరకు నైట్ 12 వరకు జరిగిన ఈవెంట్ నాకు 45 minutes స్టేజ్ టైం ఇచ్చారు టు పర్ఫార్మ్ ఆల్ ద సాంగ్స్. లైవ్ మొత్తం లైవ్ మ్యూజిషియన్స్ తో నేను ఐ పర్ఫార్మ్ ఫర్ 45 minutes. మామూలు విషయం కాదు. అంత మ్యూజిక్ ఇంపార్టెన్స్ అసలు ఎవరు ఇస్తారు గురు? అండ్ ఓన్లీ బికాస్ నిహారిక, షీ లైక్స్ ద మ్యూజిక్ అండ్ షీ రెస్పెక్ట్స్ అ లాట్ అందర్ టెక్నీషియన్స్. నెక్స్ట్ పిక్. ఓకే, ఇది ఎప్పుడుదో మరి మళ్ళీ రావు కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయి కళ్యాణ్ గారికి మీకు. ఆ బొగ్గలు బొద్దుగా నీట్ గా చక్కగా ఉన్నారు. సో అజ్ఞాతవాస కాదు, అది లండన్ లో. ఓకే, లండన్ లో ఆయనకి యూరోప్ లో ఏదో అవార్డ్ ఫంక్షన్ కి ఆయన వెళ్ళారు. ఆయనకి ఏదో అవార్డు వచ్చింది 2017 లో. అది 17 లో. అండ్ లండన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఇన్వైట్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని. ఎలాగో అక్కడ వరకు వచ్చారో ఒక్కసారి అంటే హీ యాక్సెప్టెడ్. ఆయన వస్తున్నారు కదా అని ఆయన కోసం ఒక 45 minutes ఆయన పాటలు ఒక ప్రోగ్రామ్ పెట్టారనమాట. దానికి నేను వెళ్ళాను. ఆ రోజు షో తర్వాత వి ఆల్ హ్యాడ్ డిన్నర్ అసోసియేషన్ వాళ్ళు ఆయనతో. నేను కూడా నేను వెళ్ళిందే ఆయన పాటలు పాడడానికి. ఎలా ఉన్నారన్నా? అంటే మామూలుగా అసలు ఆయన క్యూఎండే పెట్టుకున్నారు అక్కడ వాళ్ళందరితోటి. అప్పుడే పాలిటిక్స్ లో క్యూఎండే పెట్టుకున్నారు, చాలా టైం స్పెండ్ చేశారు. ఈజ్ ఎ జెమ్ ఆఫ్ ఎ పర్సన్. ఆయనకి బుక్ నాలెడ్జ్ అంత ఉందని నాకు అప్పటి వరకు తెలీదు. ఎవరో ఏదో బుక్ గురించి మాట్లాడుతుంటే ఆ బుక్ లో అది నాకు ఆ క్యూఎండే సెషన్ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇంత నాలెడ్జ్ ఉంటుందా? అంటే మనము పవన్ కళ్యాణ్ గారు అంటే ఫుల్ సినిమాల్లో చేస్తుంటారు కదా, ఫుల్ ఇలాంటివి అంటే చాలా ఇది. కానీ హైస్ డిఫరెంట్ అబ్బా. అది అన్ని సినిమాలే, ఖుషి సినిమా, జల్సా సినిమాలో ఇవన్నీ చేస్తుంటారు కదా, గుడుంబ శంకర్. అసలు అది కాదు అసలు. నాకు షేక్ అయిపోయినా. దేని గురించి అడిగితే దాని గురించి మాట్లాడుతున్నారు ఆయన. నాలెడ్జ్ ఎక్కడ అంటే చాలా పెద్ద పెద్దోళ్ళు సీనియర్ సిటిజన్స్ అంతా ఉండే దాంట్లో వాట్ ఎవర్ దే ఆస్క్ హీఈస్ ఆన్సరింగ్ దెమ్ నైస్లీ. సూపర్.
మీరు మీరు వెళ్ళి ఏమన్నా మాట్లాడారన్నా ఆయనతో? నేను Just అలా మాట్లాడాను బాగా పాడారు మీరు ఈరోజు అని అన్నారు. నా సినిమాలో ఏమైనా పాడారా అన్నారు. సార్ పాడలేదు సార్, మీ సినిమాలో చాలా సినిమాలు వర్క్ చేశాను సార్, ట్యూన్స్ కోరస్లు కానీ ట్యూన్స్ పాడడం కానీ రీ రికార్డింగ్ చేయడం చేశాను కానీ చాలా అంటే ఓకే అండి గుడ్ లక్ అంతే అంతే అంతకంటే ఎక్కువ అసలు నిజంగా ఇది ఎవరికి తెలియని విషయం. అండ్ సో బేసిక్ గా ఇంకా అంటే అనుదీప్ అన్న గురించి తెలిసే ఉంటుంది, బట్ తెలియని విషయం ఏంటంటే మన తెలుగులో కొన్ని సూపర్ హిట్ సాంగ్స్ ఉంటాయి కదా, అండ్ ఉయ్యాలైనా జంపాలైనా అదొకటి, పిల్ల నువ్వు జీవితంలో పిల్లని కోసమే అదొకటి, అండ్ శైలజ రెడ్డల్లో అను బేబీ, ఈ 3 సాంగ్స్ కూడా అన్నే పాడేది. కింద షాక్ బ్రహ్మానందంగా అనుదీప అని చెప్పి వేస్తా కింద అలాగా అన్న. సో ఇంటర్వ్యూ మొత్తం అలా జరుగుతుంది. సో నా కోసం అయితే ఒక సాంగ్ ఏమన్నా పాడచ్చు కదా, మీకు ఇష్టమైన సాంగ్ ఏదైనా పర్లేదు. రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతిపూటే, వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడమే, అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే, ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే, ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు, అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. సూపర్ సూపర్ అన్న. అంటే మామూలుగా ఇందాక నేను హనుమానికి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారని అడిగాను, అది పక్కన పెట్టేస్తే ప్రతి ఒక్క ఇండస్ట్రీ సంబంధించిన పీపుల్స్ లైఫ్లో ఫస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ యాక్టింగ్ ఏ సినిమాతో చేశారు, ఫస్ట్ కెమెరా ఎప్పుడు ఫేస్ చేశారు, ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారు. అలా అనుదీప్ అన్న లైఫ్లో మీరు ఫస్ట్ పాడిన సాంగ్ ఏంటి, ఆ సాంగ్కి మీరు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత, దాంట్లో ఏం చేశారు? నేను ఫస్ట్ నా జీవితంలో ఇట్లా హెడ్ ఫోన్ పెట్టుకొని స్టూడియోలో ఏంటంటే ఉదయ్ ముగ్ధల్ అని ఒక కంపోజర్ ఉన్నారు, ఆయన ఒక అయ్యప్ప ఆల్బమ్ చేశారు, దాంట్లో ఒక పాట పాడాను. ఓకే, నాకు 200 ఇచ్చారు. ఏంటన్నా ఫస్ట్ రెమ్యునరేషన్ 200? ఇప్పుడు అంటే ఇది 2010, 11, 12 ఆ టైంలో అంటే ఎంకరేజ్ చేయడం, ఏ నువ్వు చాలా బాగా పాడుతుంది, ఎప్పుడైనా రికార్డింగ్ పాడావా అంటే సార్ నాకు పాడలేదు సార్ అంటే, నేను ఒక చిన్న అయ్యప్ప సాంగ్స్ ఆల్బమ్ చేసిన, దాంట్లో నీతో ఒక పాట పాడిస్తానని చెప్పి పాడించి, ఆయన జస్ట్ ఏమనుకోకు ఆటోలో వచ్చావా ఎట్లా వచ్చావా అని, సార్ ఇట్లా బండిలో వచ్చాను సార్, బైక్లో వచ్చాను, మా మమ్మీ బైక్లో వచ్చాను, సరే ఇదిగో తీసుకో పెట్రోల్ గురించి అది పెట్రోల్ కొట్టించుకున్నారన్న, పెట్రోల్ కొట్టించి మంచిగా కేఎఫ్సీలోనో ఎక్కడో ఏదో, కేఎఫ్సీ కాదు మన సినిమాక్స్ ఉంది కదా, సినిమాక్స్ పక్కన ఆర్కే సినీ పక్క రోడ్ ఉంది కదా, ఆ రోడ్ లో సానా యాదిరెడ్డి అని ఒక స్టూడియో ఉంటది, బెస్ట్ స్టూడియో, అది చాలా ఓల్డ్ స్టూడియో, పక్కనే టీ అండ్ బజ్జీలు వేసే ఇది ఉండే, మంచిగా ఒక టీ బజ్జీలు తినేసి మంచిగా జేబులో 100 పెట్టుకొని 200లో చక్కగా తిని ఆయిల్ కొట్టేసుకుని 100 మళ్ళీ జేబులో, అదే 200 ఇప్పుడు బయటకి తీస్తే ఎందుకు అవుతున్నాయో ఏమవుతున్నాయో కూడా తెలియట్లా. ఓకే అన్న, మీరు చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ తో వర్క్ చేశారు కదా, బట్ ఇప్పుడు కూడా ఏదైనా ఒక పెద్ద హీరో సాంగ్ కానీ లేకపోతే ఏదైనా ఒక సినిమాలో ఒక మంచి ప్రెస్టీజియస్ సాంగ్ అని రిలీజ్ అయినప్పుడు ఎక్కడో చోట వినపడతా ఉంటాయి, కాపీ దొరికేశారు ఇలాంటివి. సో ఎందుకు అలా, ఎందుకు మన వరకే వస్తాయి? అందుకే ఎక్కువగా చెప్పాలంటే మన తెలుగులో టాప్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎప్పుడు వెంటాడే ఎమోషన్ లాగా, వాళ్ళ సాంగ్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు వీళ్ళందరూ కాచు కూర్చుంటారు ఎక్కడ దొరుకుతారని చెప్పేసి. సో ఎలా అనిపిస్తుంది అన్న? 2 రకాలు గురు, 3 రకాలు. ఒకటి కావాలని కాపీ కొడతారు, ఒక్కొక్కసారి చెప్పరు ఒకటి చేయాలంటే కావాలని కాపీ కొడతారు, ఏముందిలే అని కాపీ కొడతారు. రెండోది తెలియక కాపీ, అంటే తెలియకంటే సేమ్ ఐడియా రావచ్చు, చెప్పలేం సేమ్ ఐడియా రావచ్చు. మూడోది ఎక్స్టర్నల్ ఫోర్స్ ద్వారా, ఇంకా ఫోర్స్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇదే కావాలి అని, ఈ 3లో ఏదో జరుగుతుంది. ఓకే, అది ఎందుకు అలా అయింది అనేది ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా ఏం జరుగుతుందంటే, దెర్ ఆర్ ఫ్యూ వెబ్సైట్స్ వేర్ దే ప్రొడ్యూస్ అండ్ సెల్ ఫ్యూ సౌండ్స్, కొన్ని శాంపుల్స్ అంటారు దాన్ని, మనం లీగల్గా కొనుక్కోవచ్చు దాన్ని, ఇట్స్ లీగల్.
అంటే అది ఎవరో ప్రపంచంలో ఎవరో దాన్ని క్రియేట్ చేసి అప్లోడ్ చేసి దే విల్ సెల్ ఇట్, విచ్ ఈస్ నాట్ తప్పు కాదు అది. అవి ఒక్కొక్కసారి 2-3 కొనుక్కోవడం వల్ల, సే ఇండియాలో ఒక కంపోజర్ కొని ఉంటాడు, అట్ ది సేమ్ టైం జపాన్లో ఇంకెవరైనా సిమిలర్ టోన్ ఏదైనా కంపెనీ పెట్టుకొని ఉంటే అలా ఇదేంటి సేమ్ కాపీ కొట్టాడు. దెర్ ఆర్ ఫ్యూ శాంపిల్స్ దట్ వి బై. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విక్రమ్లో స్టార్టింగ్ ఆ సాంగ్ ఉంది కదా, ఏది మన విక్రమ్, దాంట్లో ఒక చిన్న లూప్ వస్తుంది, చిన్న లూప్, అది వేరే ఎక్కడో ఉంది అది ఆల్రెడీ. సో ఇట్ మైట్ బి అ బాట్ శాంపుల్, చెప్పలేము, కొనుక్కున్న శాంపుల్ అయి ఉండొచ్చు. అలా కొన్ని మ్యాచ్ అవుతుంటాయి. అండ్ మ్యూజిక్ ఈజ్ ఆల్ అబౌట్ జస్ట్ 12 notes. దాంట్లోనే ఎన్ని పాటలు అని చేస్తాం. అంటే ఫ్యూచర్లో మేము కూడా, అంటే కొంతమంది ఏంటంటే రిఫరెన్స్ తీసుకుంటారు. ఇప్పుడు తమిళ్, మలయాళం, అంటే వేరే వేరే ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా కొన్ని రిఫరెన్స్ తీసుకుని, ఓకే అది ఏదో వేరే లాంగ్వేజ్లో విన్నారు, తెలుగులో వింటారు కదా అని చెప్పేసి తెలుగులో పడతాం. సో ఫ్యూచర్లో మేము కూడా అనుదీప్ గారి దగ్గర నుంచి అలాంటి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదు నేను కాపీ కొట్టను, నా స్టైల్లో నేను వెళ్తాను అనేది ఉంటుందా? లేదు నేను కూడా పర్లేదు అప్పుడప్పుడు రిఫరెన్స్ తీసుకుంటాను అనే. ఇప్పుడు రిఫరెన్సెస్ డెఫినెట్గా ఒకటి విని ఇన్స్పైర్ అయితేనే మనం ఏదైనా చేయగలం. ఇన్స్పిరేషన్ వరకు రిఫరెన్స్ తీసుకొని ఇలాంటిది ఒకటి చేస్తే మన స్టైల్లో చేస్తే బాగుంటుంది అనే వరకు ఓకే, కానీ యాజ్ ఇట్ ఈస్గా అయితే నేను ఐ డోంట్ థింక్ ఐ విల్ నెవర్ డూ ఇట్. యాజ్ ఇట్ ఈజ్ లేపేసి అలాంటిది నేను చేయను. అండ్ దేవుని దేవాల అలాంటి సిచ్యువేషన్లో అలాంటి ఫోర్స్ కూడా నా దగ్గరికి రాకూడదు అంతే. రేపు పొద్దున పెద్ద స్టార్ సినిమా వచ్చింది, ఆ హీరో నాకు ఇదే కావాలి అని పుట్టుకుంటే నేను అన్న ఒక చిన్న టాస్క్ అన్నా మీకు. ఓకే. సో బేసిక్గా మీరు చాలా మంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు కాబట్టి నేను కొన్ని సినిమా టైటిల్స్ చెప్తాను. ఓకే. వాటికి ఎవరు సూట్ అవుతారో చెప్పాలి. యాజ్ యాక్టరా? మ్యూజిక్ డైరెక్టర్ మీరు వర్క్ చేసిన. ఓకే డన్. సో ఫస్ట్ స్టార్ట్. ఆపద్ బాంధవుడు. అమ్మ బాబోయ్, కీరవాణి గారు కాకుండా ఇంకెవరు ఊహించుకోలేదు ఆ సినిమాకి అసలు. ఎవరైతే ఇంకా బాగుంటుందనా? అదే కాదు, నేను చెప్పిన సినిమా టైటిల్ కి మీరు వాళ్ళకి ఇచ్చేయచ్చు. అది మీరు వర్క్ చేసిన సింగర్స్ కైనా మ్యూజిక్ డైరెక్టర్స్ కైనా. ఓహో, ఆ టైటిల్ ఎవరికి ఇస్తారు అని. ఆపద్ బాంధవుడు, వంశీ, ప్రస్తుతానికి యదువంశీ కమిటీ కొర్రల్ డైరెక్టర్. అపరిచితుడు. ఇప్పుడు ఎలా సడన్ గా మారిపోవడం, నాకు ఆ ట్యూన్ కావాలరా, ఇన్నడు బానే ఉంది, మళ్ళీ కొట్రా, అపరిచితుడు. సో అనుదీప్ అన్న వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ సింగర్స్ లో అపరిచితుడు ఎవరు? ఇంట్రెస్టింగ్ కదా చెప్తున్నాడు అన్న. ఇప్పుడు అన్న అనుకుంటున్నాడు అనమాట, ఇప్పుడు నేను ఎవరి పేరు చెప్తారు, ఎవరి పేరు చెప్తానన్న ఎవరు వేసుకుంటారు? రోహిత్, నా బామర్ది రోహిత్. పివిఎన్ఎస్ రోహిత్. ఓ సూపర్. ఎందుకలాగా? ఒక్కొక్కసారి కామ్ గా ఉంటాడు, ఒక్కొక్కసారి ఎక్సైట్ అవుతాడు. చాలా షేడ్స్ ఉన్నాయి రోహిత్ లో. సో ఓకే డన్. ఆపద్ బాంధవుడు అయిపోయింది, ఇది అయిపోయింది. మాస్టర్ నాకు ఏఆర్ రెహమాన్ మాస్టర్. ఆయన నుంచి నేర్చుకోవచ్చు, చాలా నేర్చుకోవచ్చు మ్యూజికల్. ఎస్. ఓకే. టెంపర్ మణి శర్మ గారు. అంటే నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు, విన్నా. అన్న మీరు అలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు అవ్వలేదా? ఎవరైనా గోపుకుని పాట పాడిపోతే సరిగ్గా ఈ టైప్ లో జరగలేదు? ఓకే డన్. కందిరీగ అంటే దాని క్వాలిటీ ఏంటి? కందిరీగ అంటే దాని క్వాలిటీ ఎలా ఉంటుందన్నా, అంటే కుట్టినట్టు చాలా షార్ప్ గా, మనం అలా కూడా వేసుకోవచ్చు. టెంపరంగానే మీరు మణి శర్మ గారి పేరు చెప్తారు, రేపు అసలు మామూలుగా సోషల్ మీడియాలో మామూలుగా ఉండదు. ఆయన ఏదో నేను జస్ట్ విన్నాను, కొంచెం మణి గారికి కోపం ఎక్కువ అని విన్నాను అంతే. హీఈస్ వెరీ ఫ్రెండ్లీ. నాకు రోజు కేబీఆర్ పాటలో కనిపిస్తారు మణి గారు. చాలా కందిరీగ అనే టైటిల్ ఎవరికి? కందిరీగ గుర్తు రావట్లేదు ఎట్లా ఎవరు. పోనీ మిక్కీ మేయర్ గారికి అండ్ మీరు వర్క్ చేసిన అనూప్ రూబెన్స్ గారికి, దేవిశ్రీ ప్రసాద్ గారికి అస్సలు వర్క్ చేయలేదు. ఓకే డన్. తమన్ గారికి. సో వీళ్ళ ముగ్గురికి ఏ టైటిల్ ఇస్తారు? ఫస్ట్ తమన్ గారు. తమన్ గారు సినిమాలు చాలా సినిమాలు చూస్తారు కదన్నా, ఈ టైటిల్ ఆయనకి యాప్ట్ అని ఎలాగా? తమన్ గారు జీనియస్ సినిమా ఉంది. ఓకే డన్. అనూప్ రూబెన్స్ గారు ఇందాడు దాకా గలగల 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 మాట్లాడే
అనుదీప్ అన్న ఇప్పుడు ఆలోచనలో పడ్డాడు. అనుదీప్ గారికి ఏమి ఇద్దాం? కమాన్ కమాన్ కమాన్, థింక్ బిగ్ అన్న. మహానుభావుడు. మహానుభావుడు. ఓకే, ఇక నేను ఎక్కువగా అన్నని అడిగి ఇబ్బంది పెట్టాను ఎందుకంటే ఎక్కువగానే. సో అన్న లాస్ట్ క్వశ్చన్. సో మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, సింగర్స్ ఉన్నారు, వీళ్ళు కాకుండా ఈ మధ్య హీరోస్ కూడా పాటలు పాడేస్తారు. సో అలా హీరోస్ పాట పాడినప్పుడు మీరు ఏమైనా అనుకుంటారా వీళ్ళు కూడా పని చేసేస్తే ఇంకా మేమేం చేయాలి అని చెప్పేసి? అది యాక్చువల్లీ ఇట్ ఈస్ ఫన్. పాటకి బాగుంది. ఇప్పుడు ఎన్టీఆర్ గారు పాడారు రాకాసి రాకాసి, అది అంటే చాలా ప్లేబ్యాక్ క్వాలిటీ ఉన్న సింగర్. అలా ఉంటే నాకు ఇష్టం. ఫోర్స్ఫుల్గా ఆటో ట్యూన్లు చేసి సెట్ చేసి అవి నాకు నచ్చని పాట ఒకటి ఉంది. గీతా గోవిందంలో విజయ్ దేవరకొండ పాడిన పాట అసలు అది చాలా ఫోర్స్ఫుల్ గా. ఇది ఆయన దాంట్లో ఆ యాక్టర్ లో లిటిల్ ఒక చిన్నపాటి మ్యూజిక్ సింగింగ్ టాలెంట్ ఉంటే చాలా బాగుంటుంది. అలా పాడిన వాళ్ళు సిద్ధార్థ్ ఎలా పాడతారు చాలా. నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సాంగ్స్ పాడతారు, ఎన్టీఆర్ గారు పాడతారు, సిద్ధార్థ గారు పాడతారు, సింబు గారు పాడతారు, ధనుష్ గారు పాడతారు. సో ఇలా హీరోస్ లో మీ ఫేవరెట్ సింగర్ ఎవరు? ఎన్టీఆర్ అండి. ఆయన అసలు ఫాలో ఎలా ఉండదు బా, అసలు బ్యాంగ్ ఆన్ ఉంటుంది. అది టాప్. ఎన్టీఆర్ గారు అండ్ సిద్ధార్థ్ గారు అంటే వాళ్ళ మ్యూజిక్ తెలుసు వాళ్ళకి. అలాంటి వాళ్ళు పడితే ఇట్ ఈస్ ఫన్. బట్ ఈ కాకుండా కొంచెం మనకి పాత సాంగ్స్ ఉంటాయి, కాటమురాయుడు కొడక, అవి పాడాలంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అలాంటి పాటలే పాడరు కానీ ఆయన లవ్ సాంగ్ పాడదామనో అలాంటివి చేయలేదు. ఆయనకి ఏది వచ్చో ఆ జోన్ లో పర్ఫెక్ట్ గా చేశారు. అలా ఉంటే కానీ కొన్ని కావాలని పాడి దాన్ని షూట్ చేసి ట్యూన్ అంతా చేసి సెట్ చేసేవి నాకు అసలు ఎందుకు అనవసరంగా ఇంకొక సింగర్ కి అవకాశం వచ్చేది కదా అనిపిస్తుంది. ఓకే, అండ్ ఇండస్ట్రీలో మీకున్న ఈ సింగర్స్ గ్రూప్ అయితే ఏముందో దాంట్లో మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఈ బ్యాచ్? చాలా మంది ఉన్నారు. అందరూ నాకు అంటే మామూలుగా కొంతమంది ఉంటారు కదా, ఏమనుకున్నా ఈ సింగర్స్ అందరిలో మన దగ్గర బెస్ట్ బ్యాచ్ అనుకునేలాగా ఒక నలుగురు పేర్లు చెప్పంటే ఎవరి పేరు చెప్తారు? నాకు చాలా క్లోజ్ అంటే సాకేత్, పృథ్వీ, రేవంత్, రోహిత్, హైమత్, రాహుల్ సిప్లిగంజ్, కృష్ణ చైతన్య, దీపు, చాలా మంది ఉన్నారు. వి ఆల్ స్పెంట్ అ లాట్ ఆఫ్ టైం. చాలా ట్రావెల్ చేసాము. సూపర్, మంచి అసోసియేషన్. దే ఆర్ ఆల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ రైట్ నౌ. అండ్ చాలా మంది మెసేజ్ పెట్టారు ఈ సాంగ్స్ అన్ని విని, సో ప్రౌడ్ ఆఫ్ యూ, చాలా బాగా చేస్తున్నావు మ్యూజిక్ అని. దే ఆర్ ఆల్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ బాండింగ్. ఓకే, సో అన్న అంటే లాస్ట్ క్వశ్చన్ ఇంకొకటి. సో ప్రతి ఇయర్ కూడా ఒక రియాలిటీ షో ఒకటి చాలా బాగా అవుతుంది. అండ్ ఆ రియాలిటీ షో ఏంటని నేను చెప్పక్కర్లా, బిగ్ బాస్. అండ్ ప్రతి సీజన్ కి కూడా మీ సింగర్స్ ఎవరో ఒకళ్ళు వెళ్తూ ఉంటారు. అండ్ ఈసారి చూసుకుంటే సాకేత్ అన్న పేరు వినపడుతుంది. అవునా? ఎస్, మరి సాకేత్ అన్న ఏమో నేను లాస్ట్ టైం కూడా సాకేత్ అన్న పేరు వచ్చింది. అవునా? కానీ సాకేత్ అన్న నేను అల్లా చేసాడు. మరి ఈసారి మరి మొన్న కలిసినప్పుడు కూడా లేదు అని అన్నారు. బట్ ఏంటి, సో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఎవరు వెళ్తున్నారు మీ సింగర్స్ నుంచి? లేకపోతే ఇంతకు ముందు ఎప్పుడైనా మీకు కాల్ వచ్చిందా మీరు సింగర్ గా ఉన్నారు? ఓకే, నాకు ఆ షో ఒకప్పుడు చాలా ఇష్టం ఉంటుండే. ఇప్పుడు కొంచెం మీరు ఆల్రెడీ బాధ్యతలు పెరిగినాయి కాబట్టి అది ఎందుకో నాకు దొరకదు. అంతే. కానీ ఫస్ట్ 2-3 సీజన్స్ నేను బాగా చూసాను. అంటే గీత ఉన్న సీజన్ నాకు బాగుంటుంది. మళ్ళీ రాహుల్ అన్న, ఇవన్నీ కొన్ని అంటే నాకు బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకే బాగాలనిపిస్తుంటారు. అప్పుడు ఒక్కొక్కసారి ఎవరు తెలియని చాలా మంది ఎక్కువ ఉన్నప్పుడు అంటే పర్సనల్ గా తెలియడం చెప్తున్నా. మనకు పర్సనల్ గా తెలియడం వీళ్ళు ఎట్టుంటారో చూద్దాం అనే ఇది ఉంటుంది. ఓకే, అసలు తెలియనప్పుడు నాకు ఎవరు అంతగా నాకు తెలీదు, వాళ్ళు పర్సనల్ గా టచ్ లేనప్పుడు అది చూడబుద్ది. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటన్నా? హనుమాన్ 2 లో ఏమన్నా బిజీగా ఉన్నారా? స్టార్టింగ్ నాకు అస్సలు ఐడియా లేదు, ఇంకా ఏమి ఐడియా లేదు. ఇంకా నెక్స్ట్ వర్క్ అన్నీ కొన్ని విన్నాను, నేను కొన్ని స్టోరీస్ అవన్నీ విన్నాను. ఇంకా నథింగ్. ఇంకా కమిటీ కుర్రాళ్ళు తర్వాత ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకుందాము అని. తప్పకుండా అనుదీప్ అన్న అండ్ కమిటీ కుర్రోళ్ళు చాలా పాజిటివిటీ ఉంది, అందరికి కూడా నచ్చుతుంది సాంగ్స్ తో పాటు. సినిమా ఆల్రెడీ హిట్టే. అండ్ సో ఖచ్చితంగా కమిటీ కుర్రోళ్ళ తర్వాత హనుమాన్కి ఎంత పేరు వచ్చిందో దానికి మించి కమిటీ కుర్రోళ్ళకి వచ్చి పేరన్న గారి అవకాశాలతో పాటు మంచి రెమ్యునేషన్స్ కూడా రావాలి అని చెప్పేసి యాజ్ ఎ బ్రదర్ గా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న అనుదీప్ అన్న. అంటే చాలా బిజీ టైంలో నాకు తెలిసి హనుమాన్ హిట్ తర్వాత చాలా మంది అడుగుంటారు.
బట్ సో నాకు ఇవ్వటం అనేది నిజంగా మీకు థ్యాంక్స్ Thank you, చెప్పుకోవాలి. thank you, థ్యాంక్ యూ సో మచ్. Thank you. సో చూసారు కదా, సో మన లవ్లీ అండ్ యంగ్ మ్యూజిషియన్ అండ్ సింగర్ అనుదీపనతో ఈరోజు ఇంటర్వ్యూ మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మరోసారి మరో గెస్ట్తో నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూ ఉండండి ఫిల్మీ లుక్స్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.